Hello everyone, welcome to IACE. So today in this session we are going to solve few examples, few different models from the topic called time and work, which is a very interesting topic from quantitative aptitude. So ee time and work topic nunchi chaala different models recent ga frequent ga manaki examinations lo vachche konni questions discussion cheddamandi. So let us start our discussion with the problem 1. Okay, question number 1 చూడండి. So question number 1 solve చేద్దాము. Let us see. 10 men and 15 women can do a work in 1/7 days, and 25 men and 5 women can do the same work in 7.5 days. So in how many days will 20 men and 12 women complete the whole work అని అడుగుతుంది. సో ఇది గ్రూప్ వర్క్ ప్రాబ్లం అండి, గ్రూప్ వర్క్ కాన్సెప్ట్ ఉన్న ప్రాబ్లం. సో గ్రూప్ వర్క్లో జనరల్గా వీడు మెన్ కానీ విమెన్ కానీ ఏదో ఒక గ్రూపే ఉంటే ఓకే. సో వీ జనరలీ రైట్ M1 D1 ఈక్వల్ టు M2 D2. బట్ ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి, మెన్ అండ్ విమెన్. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ లైక్ గ్రూప్ 1 D1 ఈక్వల్ టు గ్రూప్ 2 D2. గ్రూప్ 1 ఇన్ని డేస్లో చేస్తే గ్రూప్ 2 ఇంకొన్ని డేస్లో చేస్తున్నారు. సో ఆ పర్టికులర్ ఫార్మేట్ నుంచి మనకి రేషియో వస్తుంది, మెన్కి విమెన్కి. ఒక మ్యాన్ ఎన్ని యూనిట్లు చేస్తాడు, ఒక విమెన్ ఎన్ని యూనిట్లు చేస్తుంది. సో ఆ కేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ ఈ గ్రూప్ రాద్దామండి. 10 men and 15 women can do a piece of work in 7/1/7 అండి. 7/1/7 అంటే 7 7 49 plus 1 50. 50/7 days. 50/7 days ఈక్వల్ టు అదర్ సైడ్ ఉన్న గ్రూప్ 25 men and 5 women can complete a piece of work in 7.5 days అండి. 7.5 7 1/2 ఫ్రాక్షన్ అంటే దట్ విల్ బి ఏమవుతుందండి 15/2. సో కామన్ గా ఉన్నవి క్యాన్సిల్ చేద్దాము. 50 and 15 విల్ గో ఇన్ 5 టేబుల్ ఫర్ 10 times 3 times. సో మనకి డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి 2 into 10 అండి. 2 into 10 ఓవరాల్గా 20 నెంబర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ 7 into 3 దట్ 21 ఉంది ఓవరాల్గా ఇక్కడ ఉన్న నెంబర్ ఇంటూ 21. సో మనము 10 into 20 అంటే 200 men ఉన్నారండి ఈ సైడ్. నెక్స్ట్ 21 into 25 25 into 21 అంటే 25 20 500 ప్లస్ ఒక 25 యాడ్ చేస్తే 525. సో ఇక్కడ 525 men, ఇక్కడ 200 men. సో అటు -200 చేస్తే ఇక్కడ ఓవరాల్గా 325 men మాత్రం ఉంటారు. నెక్స్ట్ ఈ సైడ్ చూడండి, విమెన్ గ్రూప్ చూద్దాం. 15 20 300 అండి, 300. నెక్స్ట్ విమెన్ ఇక్కడ 21 into 5 105. సో 300లోంచి మనం 105 100 తీసేస్తే 200 ఉంటుంది, ఇంకో 5 తీసేస్తే 195 ఉంటుంది. సో అంటే విమెన్ ఓవరాల్గా ఇక్కడ 195 విమెన్ ఉంటారు. సో మెన్ అండ్ విమెన్కి ఎఫిషియన్సీ రేషియో M/W ఈజ్ ఈక్వల్ టు దట్ విల్ బి ఏమొస్తుందండి 195:325. 195 325 గోయింగ్ ఫర్ 5లో చూద్దాం. 530 9 560 5 39 65 మల్టిపుల్స్ ఆఫ్ 13 అండి. 13 3s 13 5. సో ఎఫిషియన్సీ రేషియో ఇస్ 3:5 అనమాట. సో ఎఫిషియన్సీ రేషియో వచ్చినాక జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, క్వశ్చన్ డైరెక్ట్గా చేద్దాం. 20 men 12 women కెన్ కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్. సో 20 men 12 women కెన్ కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని అడుగుతున్నాడు. అదర్ సైడ్ వర్క్ బ్యాలెన్స్ చేయడానికి ఏదర్ ఫస్ట్ గ్రూప్ ఆర్ సెకండ్ గ్రూప్ మన ఇష్టం ఏది కావాలంటే అది మనం యూజ్ చేయొచ్చు. సో ఇఫ్ ఐ టేక్ ది ఫస్ట్ వన్ 10 men 15 women are taking 50/7 days రాస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ అండ్ విమెన్ గ్రూప్ని జెండర్ డిఫరెన్షియేషన్ లేకుండా అన్ని వర్క్ యూనిట్స్లో కన్వర్ట్ చేసేస్తాం బై టేకింగ్ M as 3 and W as 5. M as 3 and W as 5. సో 23s 60 అండి, 12 5s 60. 60 plus 60 120. ఓకే 120. నెక్స్ట్ 10 3s 30. 30 plus 75 30 plus 15 7s that is 75. ఓవరాల్గా 105 అండి. 105 into 50/7. 105 goes in 7 table for how many times? 15 times. నెక్స్ట్ 15 and 120 ఎన్ని టైమ్స్ అండి? 8 times. సో ఆన్సర్ ఈస్ ఫైనల్గా 50/8. సో మనకి ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అవ్వదు, డెసిమల్ వస్తుంది. ఆన్సర్ ఈస్ ఎన్ని టైమ్స్ అండి? 6.25. 8 6 48 పోగా 0.25 వస్తుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 6.25. ఓకే, అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. Next, moving on to the next question. See, the question given is A is 25% less efficient than B. A completes the work in 16 days. A and B start the work. After 5 days of work, A leaves. B works for 1 day alone. Then C joins him and finishes the rest of the work in 1 day. Okay. Find how many days will C alone take to complete the work. ఈ ప్రాబ్లం చూడండి, ఇండివిజువల్ వర్క్ A అండ్ B అండ్ C ఇండివిజువల్ పర్సన్ సంబంధించిన డేటా ఉంది కాబట్టి ఇండివిజువల్ వర్క్ ఫార్మేట్. సో ఇండివిజువల్ వర్క్లో ఎలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఎనీ మోడల్ గివెన్ ఏమి ఇచ్చినా కూడా ఇదే ఫార్మేట్ ఫాలో చేస్తామండి. నెంబర్ ఆఫ్ డేస్
ఇంటూ 1 day వర్క్ ఈక్వల్ టు టోటల్ వర్క్. ఈ ఫార్మేట్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. 1 day వర్క్ ఈజ్ సమ్ టైమ్స్ ఇన్ సమ్ ప్రాబ్లమ్స్ కాల్డ్ యాజ్ ఎఫిషియన్సీ. ఒక రోజుకి ఒక మనిషి ఎన్ని యూనిట్లు పనిచేస్తాడో దాన్ని ఎఫిషియన్సీ అంటాం, ఆర్ ఇన్ ఈజీ లాంగ్వేజ్ 1 day వర్క్ అంటాం. సో హియర్ క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ 25% లెస్ ఎఫిషియంట్ అన్నాడండి. 25% లెస్ ఎఫిషియంట్, ఐఎమ్ రైటింగ్ ఎఫిషియన్సీ రేషియో బిట్వీన్ ఏ అండ్ బి యాజ్ బి 4 యూనిట్స్ చేస్తే 1/4 తగ్గుతుంది, అంటే 1 part తగ్గుతుంది. రేషియో 3:4. ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ ఏ అండ్ బి 3:4. ఏ కంప్లీట్స్ ద వర్క్ అలోన్ ఇన్ 16 days. సో ఏకి మాత్రమే వర్క్ అలోన్గా ఇచ్చినట్లయితే 16 days లో కంప్లీట్ చేస్తుంది. సో ఏ ఈస్ కంప్లీటింగ్ ద వర్క్ ఇన్ 16 days, వర్క్ ఇన్ 3 units per day. రోజుకి 3 చేస్తుందని తెలుస్తుంది, 16 days లో వర్క్ కంప్లీట్ చేస్తుంది అంటే అర్థం. టోటల్ వర్క్ ఇస్ 48 units. నెక్స్ట్ ఏ అండ్ బి స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 5 days ఆఫ్ వర్క్, ఏ లీవ్. ఏ బి ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారండి. 5 days వర్క్ చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోయారు, ఎగ్జిట్ అయిపోయింది, ఏ వెళ్ళిపోయింది. సో ఏ బి ఇద్దరు 5 days వర్క్ చేశారు కాబట్టి 5 into ఇద్దరు కలిపి వర్క్ చేస్తే 3 + 4 7 units అవుతాయండి. 5 7s 35 units ఆఫ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. 35 units ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బి వర్క్స్ 1 day అలోన్. అయితే ఏ వెళ్ళిపోయిన తర్వాత బి 1 day అలోన్ ఒక్కతే వర్క్ చేసింది. సో అంటే 1 day వర్క్ చేసిందంటే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుందండి, 4. అంటే అక్కడికి 4 units ఆఫ్ వర్క్ అయిపోయింది. సో కంప్లీట్గా టోటల్ 48 లో 39 units ఆర్ కంప్లీటెడ్ అండ్ స్టిల్ వీ నీడ్ టు కంప్లీట్ రిమైనింగ్ 9 units. ఈ రిమైనింగ్ 9 units చేయడానికి బీతో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు అంటే సి జాయిన్ అయింది అండ్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 1 day. సో బీకి సి జాయిన్ అయింది. సో వీళ్ళిద్దరూ కలిసి 1 day లో వర్క్ కంప్లీట్ చేస్తారండి. సో 9 units ఆఫ్ వర్క్ని 1 day లో కంప్లీట్ చేస్తారంటే 1 dayకి కంప్లీట్గా 9 units చేసేసినట్టే, అవునా. సో ఈ 9 unitsలో వీ ఆల్రెడీ నో ద ఎఫిషియన్సీ ఆఫ్ బి యాజ్ 4, బి యాజ్ 4. అవుట్ ఆఫ్ 9 బి 4 చేసిందంటే సి వర్క్ ఏమవుతుందండి, 5 అవుతుంది. సో క్వశ్చన్ అయితే హౌ మెనీ డేస్ విల్ సి అలోన్ టేక్ టు కంప్లీట్ ద వర్క్. మొత్తం 48 units చేయడానికి సి అయితే ఎన్ని రోజులు టైం తీసుకుంటుందో అడిగాడు. సో మనకు కావాల్సింది సి చూస్తే రోజుకి 5 units చేస్తుంది, అట్లా టోటల్ 48 కంప్లీట్ చేయాలి అంటే ఎన్ని డేస్ ఆఫ్ టైం పడుతుందండి, 48/5 అంతే ఆన్సర్. 9 times 45 30 ఉంటుంది, 9.6 days. 9.6 ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, 9.6. నెక్స్ట్ బిట్ చూద్దాము. లుకింగ్ బేసిక్ ఆర్ ఈజీ క్వశ్చన్. సి ఏ బి సి can do a job in 9, 12 and 36 days respectively. If they worked alone, A leaves after they have worked together for 3 days. Okay. In how many days can B and C do the rest of the job? Easy question and easy. మనకి ఏ ఎన్ని రోజులు చేస్తుంది, బి ఎన్ని రోజులు, సి ఎన్ని రోజులు ఇచ్చేసాడు కాబట్టి. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది ముగ్గురు వర్క్ స్టార్ట్ చేశారు. 3 days తర్వాత ఏ లెఫ్ట్ అయిపోయింది. మిగిలిన వర్క్ని బీసీ ఎన్ని రోజుల్లో చేస్తారు. సో మనకి 1 day డేస్ ఇస్తాడు కాబట్టి ఫస్ట్ విల్ టేక్ A is taking 9 days, B is taking 12 days, C is taking 30 days to complete the job. సో నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చేసాడు కాబట్టి మనం 1 day వర్క్ ఎఫిషియన్సీస్ ఫిల్ చేసుకోవాలంటే టోటల్ వర్క్తో స్టార్ట్ చేయాలి. సో ఎల్సిఎం మెథడ్లో టోటల్ వర్క్ని ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్కి మూడిటికి కామన్ మల్టిపుల్ అయ్యేలాగా తీసుకుంటాం. సో లెట్ ద వర్క్ బి 9, 12, 36. ఎల్సిఎం ఎంతండి, 36 units అవుతుంది. 36 units ఆఫ్ టోటల్ వర్క్ అనుకుంటే ఏ వర్క్ పర్ డేకి 4 units, బి పర్ డేకి 3, సి పర్ డేకి 1 unit. సో ఏదో ఒక నెంబర్ తీసుకుంటే అన్ని నెంబర్స్కి వర్కౌట్ కాకపోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై ఎల్సిఎం మెథడ్లో ఎల్సిఎం తీసుకొని స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఎఫిషియన్సీస్ ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఏబిసి ముగ్గురు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. 3 days తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత 3 daysకి ఏ లెఫ్ట్ ఫ్రమ్ ద వర్క్ అన్నాడు. అంటే ఏ లెఫ్ట్ అయిపోయింది 3 days తర్వాత, అంటే ముగ్గురు కలిసి 3 days వర్క్ చేశారు. ఇంక రిమైనింగ్ వర్క్ ఏ వెళ్ళిపోయాక బి అండ్ సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నాడు. సో 3 ఎఫిషియన్సీస్ ముగ్గురు కలిస్తే రాసిద్దాం. 4 + 3 + 1 టోటల్ 7 + 1 8. 3 8s 24 units ఆఫ్ వర్క్ వాస్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీ నీడ్ టు కంప్లీట్ హౌ మెనీ యూనిట్స్, 12 units. ఈ 12 units ఆఫ్ వర్క్ బీసీ ఎన్ని రోజుల్లో చేస్తారంటే బి అండ్ సి కలిస్తే ఎన్ని రోజులండి, 3 + 1 4 units అవుతుంది అనమాట. 1 dayకి 4 units, అట్లా మనకి 12 units కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ టైం పడుతుందండి, 3 4 12, దట్స్ ఇట్, 3 days. సో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి బి అండ్ సి విల్ టేక్ 3 days ఆఫ్ టైం. ఓకే, అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. సింపుల్ మెథడ్, టేబుల్ ఫిల్లింగ్ టైప్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ వీ నీడ్ టు బి ఫాస్ట్ ఈస్ ఫైండింగ్ అవుట్ ఎల్సిఎం ఫర్ ద గివెన్ నెంబర్స్.
ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఎంత స్పీడ్గా మనకి ఐడియాకి వస్తే అంత స్పీడ్గా ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. Anil can do 4 times the actual work in 32 days, while Sumit can do 1/3 of original work in 4 days. In how many days will both working together completes 5 times of the original work? So Anil can do ఒరిజినల్ వర్క్కి 4 times ద వర్క్ అన్నాడు. చూడండి 4 times వర్క్. ఎప్పుడు కూడా మనం నెంబర్ ఆఫ్ డేస్ తీసుకునేది కంప్లీట్ టోటల్ వర్క్ చేయడానికి తీసుకోవాలి. 4 times వర్క్, హాఫ్ వర్క్, 1/3 వర్క్కి తీసుకోకూడదు. సో మనం 4 times ద వర్క్కి 32 days ఆఫ్ టైం తీసుకుంటున్నాడు అంటే, సో 4 times ఆఫ్ వర్క్కి 32 days అంటే ఒరిజినల్గా అసలు యాక్చువల్ వర్క్ చేయడానికి వాడికి 8 days టైం సరిపోతుంది అనమాట. సో అనిల్ విల్ కంప్లీట్ వర్క్ ఇన్ 8 days. నెక్స్ట్ సుమిత్ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 4 days. వర్క్ 3 partsలో 1 part చేయడానికి సుమిత్కి 4 days టైం పడుతుంది. సో అంటే 1/3 వర్క్కి 4 days అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ అండి? 12 days. సో సుమిత్ విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days. మనం తీసుకునే డేస్ ఎప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి అవ్వాలి కానీ డబుల్ కో, ట్రిపుల్ కో, 4 times కో, హాఫ్ కో, 1/5 కో కాకూడదు. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 8, 12. సో 8, 12 చూస్తే మనం ఎల్సిఎం పిక్ చేద్దాం. టోటల్ వర్క్ కెన్ బి 24 units. సో 24 units అయితే 1 dayకి ఏ వర్క్ 3 units, 1 dayకి సుమిత్ వర్క్ 2 units. ఎఫిషియన్సీ కూడా ఫిల్ చేస్తాం. ఇన్ హౌ మెనీ డేస్ వర్కింగ్ టుగెదర్ దే విల్ కంప్లీట్ 5 times ఆఫ్ ది ఒరిజినల్ వర్క్. సో ఒరిజినల్ వర్క్కి 5 times వర్క్ కంప్లీట్ చేయాలంటే వీళ్ళిద్దరూ ఎన్ని రోజుల్లో వర్క్ చేయగలరు అని అడుగుతున్నాడు. వర్కింగ్ టుగెదర్ కాబట్టి ఇఫ్ ఏ అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 1 day దే విల్ కంప్లీట్ 3 + 2 ఎన్ని యూనిట్స్ అండి? 5. 1 dayకి 5 units కంప్లీట్ చేస్తూ వీళ్ళు టోటల్ వర్క్ అని కాదు, టోటల్కి 5 times ద వర్క్ అన్నాడు. అంటే 5 × 24. సో 5 × 24 ఇన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి వీళ్ళకి ఎన్ని డేస్ టైం పడుతుంది? మల్టిప్లై చేయవసరం లేదు, 24 days. వై? బికాస్ ఇట్ ఈస్ 5 × 24. The answer will be 24 × 5 itself. Okay, so that is answer option D, 24 అండి. ఓకేనా? 24. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. ఇది కూడా ఇండివిజువల్ వర్క్ ప్రాబ్లమే. A, B and C completed a work by working together and they were together paid 6,000 rupees. A is 25% more efficient than C. If B and C together can complete the work in 75% less time than time taken by A alone, then find the amount received by C. Problem chudandamma. A, B, C completed a work by working together and they were together paid 6,000 rupees. A, B, C ముగ్గురు ఒక వర్క్ తీసుకున్నందుకు వాళ్ళకి 6,000 rupees వర్క్కి మనము అమౌంట్ ఇస్తున్నాం. సో ఎఫిషియన్సీకి సంబంధించి ఒక రిలేషన్ ఇచ్చాడు. ఎవరికంటే బిట్వీన్ ఏ అండ్ సి. ఏ ఈజ్ 25% మోర్ ఎఫిషియంట్ దాన్ సి అంటే రేషియో 5:4. సి 4 parts చేస్తే 1/4 ఎక్స్ట్రా చేస్తుంది. 1/4 అంటే 5, టోటల్ 5, రేషియో 5:4. ఇఫ్ బీసీ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 75% లెస్ దాన్ టైం టేకెన్, లెస్ టైం దాన్ టైం టేకెన్ బై ఏ అలోన్. సో ఏ ఎంత టైం అయితే తీసుకుంటుందో బి అండ్ సి ఇద్దరు కలిసి ఏ కన్నా ఎంత పర్సెంట్ లెస్? 75% లెస్. అంటే ఏ 100% టైం తీసుకుంటే బి అండ్ సి 75 తగ్గించి 25% టైం తీసుకుంటారు. రేషియో ఈజ్ 4:1 అండి. ఓకేనా? వెన్ ఎవర్ వీ కాంట్ ఏబుల్ టు ఫైండ్ అ ఫ్రాక్షన్ ఆర్ రేషియో డైరెక్ట్లీ, సింపుల్లీ వీల్ గో విత్ ద పర్సంటేజ్. ఒకళ్ళు 100 అనుకుంటే ఇంకొకళ్ళు ఎంత పర్సెంట్ తగ్గించమంటే అంత తగ్గించండి. 4:1 అన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ. మనం చూస్తే డేటా, దిస్ ఇస్ ద రేషియో ఆఫ్ టైం అనమాట. టైమ్స్ అంటే డేస్ రేషియో అన్న. డేస్ రేషియో 1:4 అయితే ఎఫిషియన్సీ రేషియో, డేస్ అండ్ ఎఫిషియన్సీ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అండి. ఎప్పుడు ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది అనమాట. సో అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఎఫిషియన్సీ రేషియో విల్ బి వాట్? 1:4. అంటే ఏ 1 యూనిట్ చేస్తే బి అండ్ సి ఇద్దరు కలిపి 4 యూనిట్లు చేస్తున్నారు అనమాట. కానీ ముందు ఇచ్చిన రేషియో చూస్తే ఏ 1 చేయట్లేదు. ఎన్ని యూనిట్స్ చేస్తుంది? ఎఫిషియన్సీ 5 యూనిట్స్ చేస్తుంది. సో అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 కింద చేంజ్ చేసుకోవాలంటే ఇంటూ 5. సో ఏ ఈస్ డూయింగ్ 5 units, బి అండ్ సి టుగెదర్ ఆర్ డూయింగ్ 20 units అన్నమాట. సో ఈ 2 రేషియోస్ నుంచి క్లియర్గా చూస్తే, ఈ 2 రేషియోస్ నుంచి ఏ, బి, సి ముగ్గురు కలిపి ఒకేసారి ఎఫిషియన్సీ మనం రాయొచ్చండి. ఏ, బి, సి. ఏ ఈస్ డూయింగ్ హౌ మెనీ యూనిట్స్ పర్ డే? 5. ఎఫిషియన్సీ ఆఫ్ బి అండ్ సి, బి అండ్ సి ఇద్దరు కలిపి 20 ఉన్నారు. అందులో సి ఆల్రెడీ మనకు తెలుసు ఎన్ని యూనిట్స్? 4.
సో ఓవరాల్గా ఇద్దరు కలిపి 20 కాబట్టి C4 చేస్తుందంటే ఎఫిషియన్సీ ఆఫ్ B విల్ బి వాట్ 16 అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ ABC. మనకు తెలుసు టాపిక్లో ఎంత వేజ్ ఉన్నా కూడా 6,000 ఆర్ 10,000 ఆర్ 5,000 వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉందో సేమ్ యాజ్ అదే రేషియోలో డివైడ్ చేసిస్తాం. సో 6,000ని కూడా సేమ్ ఇదే రేషియోలో 5:16:4 రేషియోలో డివైడ్ చేస్తే ఓవరాల్గా మనకి ఇక్కడ 25 పార్ట్స్ ఉన్నాయి, వాల్యూ 6,000 అనమాట. సో 25 యూనిట్స్ 6,000 అయితే 1 యూనిట్కి మనకి 4 times 1 part వాల్యూ 64, సో 240 వస్తుందండి. అంటే ఒక్కొక్క యూనిట్కి మనం 240 రూపీస్ ఇవ్వాలన్నమాట. అట్లా మనకి అమౌంట్ పేడ్ బై సి అన్నాడు, అమౌంట్ రిసీవ్డ్ బై సి అన్నాడు. సో సికి వచ్చేసరికి మనకి ఇక్కడ 4 parts ఉంది కాబట్టి 4 into 240, ఆన్సర్ దట్ ఈస్ 960 రూపీస్ అండి. ఆప్షన్ డి 960 రూపీస్ ఇస్ ద ఆన్సర్. ఓకే. సో అయితే డేటా మనకి వేజ్ ఇచ్చాడు, వేజ్ని డివైడ్ చేసే దాంట్లో సికి ఎంత అమౌంట్ వచ్చాడో క్వశ్చన్ అడిగాడు. అయితే డైరెక్ట్గా ఎఫిషియన్సీ రేషియో కానీ ఇంకా అదర్ డేటా లేకుండా 2 separate రేషియోస్ ఇచ్చాడు. ఆ 2 separate రేషియోస్ నుంచి మేజర్ పాయింట్ ఇన్ ద క్వశ్చన్ ఈస్ ఈ రేషియో రాసుకోవడం రావాలి. ఓకే, అది మనం ఎంత నీట్గా రాస్తే అంత బెటర్, అంత తొందరగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఈజీ క్వశ్చన్ అండి, ఇది కూడా ఇండివిజువల్ వర్క్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్. ఏ and B can build a wall alone in 20 hours and 60 hours respectively. Along with C, they can build the wall together in 10 hours. If B and C together work for X hours, then the remaining part of the wall will be built by A alone in 12 hours. So what is the value of that X? A and B. A alone 20 hours లో wall build చేస్తే B alone 60 hours లో wall build చేస్తుంది. అయితే along with C, they can build the wall together in 10 hours. So along with C అంటే all three A, B, C ముగ్గురు కలిపి 10 hours లో ఒక వాల్ బిల్డ్ చేస్తున్నారు. వాల్ బిల్డ్ చేయడం ఒక వర్క్ చేస్తున్నారు. ఓకేనా. సో అది టోటల్ వర్క్ వాల్ అనేది ఏదైతే ఉందో ఆ వాల్ని కొన్ని యూనిట్స్ తీసుకుంటామండి, విచ్ ఇస్ ఎల్సిఎం ఆఫ్ వాల్ 20, 60 and 10. 20, 60 and 10కి ఎల్సిఎం 60 itself, 60 యూనిట్స్ ఆఫ్ అనుకుంటే వర్క్. సో A 1 అవర్కి 3 యూనిట్స్, B 1 అవర్కి 1 యూనిట్, ఏబిసి ముగ్గురు కలిపి 1 అవర్కి 6 యూనిట్స్ అండి. ముగ్గురు కలిపి 1 అవర్కి 6 యూనిట్స్ అయితే అందులో ఏ వర్క్ తెలుసు 3, బి వర్క్ తెలుసు 1. సో 3 + 1 4 అయిపోతుంది. ఇంక ఎఫిషియన్సీ ఆఫ్ సి షుడ్ బి వాట్ 2, అంటే 1 అవర్కి సి ఎఫిషియన్సీ 2 యూనిట్స్ అనమాట. ఓకేనా. ఇఫ్ బి అండ్ సి టుగెదర్ వర్క్డ్ ఫర్ ఎక్స్ అవర్స్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది వాల్ బిల్డ్ బై ఏ ఇన్ అలోన్ ఇన్ 12 hours. ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్ ది 3 నోన్ అన్నీ తెలిసాయి. క్వశ్చన్ అయితే ఎట్లా అంటే బి అండ్ సి టుగెదర్ వర్క్డ్ ఫర్ ఎక్స్ అవర్స్ అయితే రిమైనింగ్ వర్క్ అంతా ఏ కంప్లీట్ చేసింది ఎన్ని అవర్స్లో 12 అవర్స్లో. క్వశ్చన్ అడుగుతుంది ఎక్స్ అండి, ఎక్స్ వాల్యూ ఎంత. సో 12 hours ఇచ్చాడు కాబట్టి 1 అవర్కి ఏ ఎఫిషియన్సీ 3 రాసాం మనము. 12 3s ఎన్ని యూనిట్స్ ఆఫ్ వాల్ 36 యూనిట్స్ కంప్లీట్ చేసినట్టు అవుట్ ఆఫ్ 60. 60లో 36 కంప్లీట్ అయిపోయిందంటే బి అండ్ సి ఇద్దరు కలిసి రిమైనింగ్ 24 యూనిట్స్ ఆఫ్ వాల్ బిల్డ్ చేసినట్టు అనమాట. సో 36 ఏ చేసి వీళ్ళిద్దరు కలిసి 24 చేశారు కాబట్టి బి అండ్ సి ఇద్దరు కలిస్తే 1 అవర్కి మనకి ఇక్కడ డైరెక్ట్ కనిపిస్తుంది 1 అవర్కి ఎన్ని 3 యూనిట్స్ చేస్తారు. 1 అవర్కి 3 యూనిట్స్ చెప్పిన వాళ్ళు ఎక్స్ అవర్స్ వర్క్ చేశారు. ఎక్స్ అంటే 24 రావాలంటే ఎంత ఉండాలండి ఇక్కడ 8 ఉండాలి. 8. సో బి అండ్ సి టుగెదర్ వర్క్డ్ ఫర్ 8 hours ఇన్ ద స్టార్టింగ్. సో స్టార్టింగ్లో వీళ్ళు 8 hours వర్క్ చేస్తారు, 8 3s 24 కంప్లీట్ చేస్తారు. రిమైనింగ్ 36 యూనిట్స్ వాజ్ డన్ బై ఏ అనమాట. ఓకేనా. సో ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఆన్సర్ ఈస్ 8. Next, let us have a look on the next one. If 3 men or 9 boys can finish a piece of work in 21 days, then in how many days can 5 men and 6 boys together do the same piece of work అన్నాడు. So 3 men or 9 boys can finish a piece of work in 21 days. 3 men or 9 boys ఎన్ని డేస్లో వర్క్ 21 డేస్లో వర్క్ ఫినిష్ చేశారు. సో క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే 5 men and 6 boys టుగెదర్ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని అడిగాడు. ఎప్పుడు కూడా ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన డేటాలో ఆర్ ఇస్తాడు, అడుగుతున్న క్వశ్చన్లో అండ్ కోసం అడుగుతాం. ఆర్ అండ్ అండ్ ఈజ్ అ కాంబినేషన్ అన్నమాట. సో ఇలా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు డైరెక్ట్గా దీన్ని మనం షార్ట్ కట్ వాడచ్చు, డైరెక్ట్గా ట్రిక్ టైప్ ఫార్ములా రాస్తాము. సో ఏంటంటే మనకి ఆన్సర్ కావాలి, ఇక్కడ ఎంత నెంబర్ ఆన్సర్ కావాలంటే జస్ట్ వీ డూ రైట్ 5/3 రివర్స్ చేయాలండి. 3/5 కాదు 5/3.
సో 5/3 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 6 కనిపిస్తుంది 9. సో ఇటు డివిజన్ చేయాలి కాబట్టి వి రైట్ ఫ్రాక్షన్ లైక్ 6/9 ఇంటూ ఎఫిషియన్సీ రాస్తాం కాబట్టి డేస్ ఇన్వర్స్ అవుతుంది. డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ ఉంటాయి. సో 1/21 అనమాట. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చి 9 అవుతుంది. 3 ఉంది, 3 times 5 3 15 ప్లస్ 9 ఉంది కాబట్టి 6 ఇంటూ 1/21. 15 + 6 అంటే 21 అండి. 21 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనలీ వీ గాట్ ద నెంబర్ 1/9. సో వీఆర్ రైటింగ్ ఇట్ లైక్ ఎఫిషియన్సీ. వర్క్ ఎంత అవుతుంది వన్ డేకి అనేది ఎఫిషియన్సీ టైప్ రాస్తాం. సో ఎఫిషియన్సీ వచ్చి మనకి 1/9 వచ్చింది కాబట్టి మనకి ఎఫిషియన్సీ కాదు ఆన్సర్, డేస్ కావాలి. సో నెంబర్ ఆఫ్ డేస్ విల్ బి రివర్స్ చేయాలి కాబట్టి ఆన్సర్ 9 అనమాట. సో ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంటే 9 days. So that is not there in the options given. D, none of these. Okay, none of these. Next bit. 4 men and 6 women together can do a work in 40 days. 10 men and 8 women together can do the same work in 28 days. Find the time needed by 56 men together can do the same work. Group work format and same format. కాకపోతే ప్రీవియస్ ప్రాబ్లం మనకి ఆర్ అండ్ వచ్చాయి, కానీ ఈ ప్రాబ్లంలో అండ్ నెక్స్ట్ గ్రూప్లో ఇచ్చిన సెంటెన్స్ వర్డ్ కూడా అండే ఉంటుంది. ఆ కేసులో నార్మల్ G1 D1 = G2 D2 ఫార్మేట్ రాస్తాం. సో లైక్ వి రైట్ 4 men 6 women can do the work in 40 days. On the other side 10 men and 8 women can do the work in 28 days. So 4 7s అండి, 4 10s. సో మనం మెన్ అండ్ విమెన్ ఎఫిషియన్సీ రాస్తే 4 × 10 40, 7 × 10 70, 70 - 40 30 men, 6 10s 60, 60 - 8 7s 56, 60 - 56 4 women. సో మెన్ ఈస్ టు విమెన్ రేషియో ఏమవుతుందంటే ఎఫిషియన్సీ రేషియో 2:15, 4:30 అవుతుంది. అండ్ దట్ విల్ బికమ్ 2:15 అనమాట. నెక్స్ట్ టైం నీడెడ్ బై 56 men. క్వశ్చన్ అయితే ఇది అడుగుతున్నాడండి, 56 men ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారు? 56 men ఎన్ని రోజుల్లో క్వశ్చన్ ఇది. సో మెన్ అంటే తెలుసు, 2 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ ఏదో ఒక సైడ్ డేటా తీసుకుందాము. 4 men + 6 women ఎన్ని డేస్ అంటే 40 days రాస్తాం. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ M విల్ బి రీప్లేస్డ్ బై 2, W విల్ బి రీప్లేస్డ్ బై 15 అనమాట. సో 56 × 2 అట్లా నేను చేద్దాం. క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటే క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ మాత్రం ప్లస్ చేయాలి, చూసుకోవాలి. 4 2s 8, 15 6 90, 98 × 40 అండి. సో హియర్ 56 and 98. 7లో దిస్ విల్ గో ఫర్ 14 times, 7లో దిస్ విల్ గో ఫర్ 8 times అండి. 8 to 40 5 times, 2 14 7 times. సో నెంబర్ ఆఫ్ డేస్ ఇస్ 7 5 35 days. ఎన్ని డేస్ టైం పట్టిద్దంటే 35 days. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం. A can build a wall in 40 days and B can break the same wall in 60 days. A has worked for 5 days and after that B also joined A. A and B together worked for 30 days. After that B left the work and A kept on working. In how many total days the wall will be constructed? So A can build a wall in 40 days. A can build a wall in 40 days. చూడండి, ఇక్కడ మనకు ఒక పాజిటివ్ వర్క్ చేస్తుంటే B అనేది నెగిటివ్ వర్క్ చేస్తుంది. B is breaking the wall. A is building. A is build. కడుతుంది, పాజిటివ్ వర్క్ చేస్తుంది. B కూల్ చేస్తుంది, నెగిటివ్ వర్క్ చేస్తుంది అనమాట. సో బ్రేక్ అంటే నెగిటివ్ వర్క్, మీరు మీ నెగిటివ్ తీసుకోవాలి. సో ఎన్ని డేస్ ఆఫ్ టైమ్? 60. సో 40 60 wall will be LCM of 40 and 60, that is 120. అంటే 1 డేకి A 3 యూనిట్స్ చేస్తుంటే 1 డేకి B 2 యూనిట్స్ నెగిటివ్ మైనస్ తీసుకుంటాం, డెస్ట్రాయ్ కాబట్టి. అంటే ఒక రోజుకి 3 కడుతుంటే అందులో 2 యూనిట్స్ డెస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి 1 డేకి ఇద్దరికి నెట్ 1 యూనిట్ అవుతుంది అనమాట. సో అయితే వర్క్ స్టార్ట్ చేసింది ఇక్కడ ఏ హ్యాస్ వర్క్డ్ ఫర్ 5 days అన్నాడు. సో ఏ 5 days వర్క్ చేసిందంటే 5 3s ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతాయి? 15 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయిపోతుంది. నెక్స్ట్ ఎవరు జాయిన్ అయ్యారంటే B. A and B టుగెదర్ వర్క్డ్ ఫర్ 30 days అన్నాడు. సో ఇప్పుడు ఏకి B జాయిన్ అయింది, ఇద్దరు కలిసి వర్క్ చేసింది 30 days అన్నాడు ప్రాబ్లంలో. సో 30 days కాబట్టి 30 × 5 వేయకూడదండి, 3 - 2 చూసుకోవాలి. అంటే 3 కడుతుంది, 2 కూల్ చేస్తుంది కాబట్టి 1 యూనిటే వేసుకోవాలి. సో 30 యూనిట్స్ అనమాట. సో ఇక్కడికి వాల్ ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయిపోయిందంటే ఓవరాల్గా 45 యూనిట్స్. సో ఇందులో 30 days వర్క్ చేశాక B లెఫ్ట్ అన్నాడు, B వెళ్ళిపోయింది వర్క్ నుంచి.
ఇంకెవరు మాత్రం వర్క్ చేస్తున్నారు, ఏ కెప్ట్ ఆన్ వర్కింగ్. సో బి వెళ్ళిపోయిన తర్వాత ఏ మళ్ళీ వర్క్ చేసుకుంటుంది నార్మల్గా. సో 45 యూనిట్స్ అయిపోయాయి ఇంకా 120లోంచి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకెన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలంటే దిస్ ఇస్ 5 అండ్ దిస్ ఇస్ 11 and 4 75 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. సో ఏ ఈజ్ డూయింగ్ 3 యూనిట్స్ పర్ డే, రోజుకి 3 చేస్తుంది. 75 కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ ఆఫ్ టైం అండి, 25 డేస్. మొత్తం వాల్ అంతా కన్స్ట్రక్ట్ అయ్యేసరికి అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ నాట్ 25. సో హియర్ ఇట్ ఈస్ 5 and 30 and 25 టోటల్ అనమాట. సో 25 5 30 30 plus 30 total 60 days. సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఆర్ 60 days టు బిల్డ్ ఎ వాల్. ఓకేనా అండి. నెక్స్ట్ let us go to the next one. 10. B is twice as efficient as A and C are together. So B and C together take 5 days to finish some work, whereas A alone can do in 40 days to finish the work. Then find the percentage of work completed by A and C together in 12 days అంటున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ సెంటెన్స్ రాద్దాము. ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ అన్నాడు అంటే ఎఫిషియన్సీ రేషియో సంబంధించి. B is twice as efficient as A and C together. A and C కన్నా, A and C ఇద్దరు కలిపి చేసిన వర్క్ కన్నా B ట్వైస్ ఉంది అంటే 1:2. If B and C together take 5 days to finish some work. If B and C together take 5 days to finish the work. అదే వర్క్ చేయడానికి A alone 40 days లో కంప్లీట్ చేస్తుంది. సో అదే రాస్తాం M1 D1 M2 D2. అయితే ఇందులో గ్రూప్ ఆఫ్ B and C ఉంది, అందులో A alone ఉంది. ఇక్కడ నుంచి కూడా రేషియోనే వస్తుంది. సో రేషియో ఏంటి చూడండి, A:B plus C. A/B plus C equal to 5/40. 5:40. That is the ratio what? 1:8 వస్తుందండి. సో అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ABC ముగ్గురు ఉన్నారు కలిపి 9 యూనిట్స్ చేస్తున్నారు. ఇక్కడ ABC ముగ్గురు ఉన్నారు కలిపి 3 యూనిట్స్ చేస్తున్నారు. సో అలా ఉండకూడదు. సో చేసే వర్క్ ఎక్కడైనా సేమే కాబట్టి సో ఇక్కడ 3 ఉంది, 3 కాదు 9 చేయండి. 9 చేయాలంటే టోటల్ రేషియో ఇంటూ 3. సో అంటే ఏమని రాస్తాం, 3:6. సో ఇక్కడ 1:8. సో ఈ 2 సపరేట్ రేషియోస్ నుంచి వీ కెన్ డైరెక్ట్లీ రైట్ ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ ABC యాజ్. ఈ రేషియో ఉన్న పార్ట్స్లో సింగిల్గా కనిపించేవి B 6 యూనిట్స్, నెక్స్ట్ A 1 యూనిట్. సో అవుట్ ఆఫ్ టోటల్ 9 యూనిట్స్ రాసాను నేను. 9 యూనిట్స్లోకి ఈ 9 యూనిట్స్లోకి ఆల్రెడీ 7 అయిపోయింది. 7 యూనిట్స్ చేశారంటే ఇంకా C ఎఫిషియన్సీ 2 అవుతుంది. సో ఇప్పుడు ఈ రేషియోస్తో కంపేర్ చేసుకుంటే మీకు సెట్ అవుతుంది చూడండి. A plus C 1 plus 2 3. నెక్స్ట్ B plus C ఉంది. B plus C A వచ్చి 1, B plus C 8 ఉంది. సో 6 plus 2 కూడా చూసుకోండి. 6 plus 2 మనం యాడ్ చేస్తే 8 సరిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్క్. A అలోన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 40 days అన్నాడు కాబట్టి సో A 1 day ఎఫిషియన్సీ 1 అండి. సో A వచ్చి 1 డేకి 40 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుందంటే 1 యూనిట్ చొప్పున టోటల్ వర్క్ 40 యూనిట్స్ అనమాట. సో ఇప్పుడు వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ బై A and C టుగెదర్ ఇన్ 12 days. సో AC ఇద్దరు కలిస్తే 1 plus 2, AC ఇద్దరు కలిస్తే 1 plus 2 3 యూనిట్స్ అవుతాయి. అట్లా మనకి ఎన్ని డేస్ చేస్తున్నారు, 12 days. సో 3 12 ఎంత వర్క్ అవుతుంది, 36 యూనిట్స్ అవుతుంది. మళ్ళీ అడుగుతుంది పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అడిగాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎంత % ఆఫ్ వర్క్ అని అడిగాడు. సో 36 by అవుట్ ఆఫ్ టోటల్ వర్క్ 40 into 100 అండి. సో దిస్ విల్ గో ఫర్ 2 times and 9 times 90% ఆఫ్ వర్క్ వీళ్ళిద్దరూ 12 daysలో కంప్లీట్ చేస్తారు. ఓకేనా. సో దట్ ఈస్ ఆప్షన్ డి 90%. Next one. A and B can finish a work in 12 days. B and C together in 18 days. A and B start the work and A left after 4 days. C joins B on 5th day and B left after 6th day. C finished the work on 21st day. Then in how many days can A himself finish the work? Okay, ఇది కూడా సేమ్ ఇండివిజువల్ వర్క్ కాన్సెప్ట్ మీద ఉన్న ప్రాబ్లమే. సో క్వశ్చన్ చూద్దాం చూడండి. A and B can finish a work in 12 days. AB 12 days. BC together in 18 days. BC 18 days. AB start the work and A left after 4 days అన్నాడు. సో AB ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారు. A left after 4 days అన్నాడు. సో 4 days అన్నాడు కాబట్టి AB ఇద్దరు కలిసి వర్క్ 4 days చేశారు. ఓకేనా. తర్వాత C జాయిన్ అయింది. C జాయిన్స్ B ఆన్ 5th day. సో B ఇందులోంచి A, ABలోంచి A వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా B ఓన్లీ ఉండాలి. కానీ
నెక్స్ట్ సి జాయిన్ అయిందని చెప్పాడు. సో బి సి ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. అయితే బీసీ ఇద్దరు వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఉన్నారంటే లేదు. అగైన్ బి లెఫ్ట్ ఆఫ్టర్ 6th డే. సో 6th డే బి వెళ్ళిపోయిందండి. 6th డే అంటే ఏంటి, 4 days అయిపోయాయి కాబట్టి 5th డే 6th డే 5 6 అంటే టోటల్ ఎన్ని డేస్ వర్క్ చేశారు వీళ్ళిద్దరు, 2 days అన్నమాట. 2 days వర్క్ చేశాక బి ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ సి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 21st డే. 21st డే వర్క్ చేసింది, 21st డేకి వర్క్ ఫినిష్ చేసింది. అంటే వర్క్ స్టార్ట్ అయిన 21st డేకి వర్క్ అయిపోయింది అనమాట. అంటే 21st డేలో చూసుకోండి, ఇక్కడికి 4 + 2 6 days అయిపోయాయి. అంటే 6 అయిపోయాయి అంటే రిమైనింగ్ సి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేసినట్టు, 15 daysలో వర్క్ కంప్లీట్ చేసినట్టు. ప్రాబ్లమ్ ఈజ్ అ వెరీ ఈజీ సింపుల్ ప్రాబ్లమ్, బట్ 4 2 15 డైరెక్ట్గా ఇవ్వడండి. వాడు ఇచ్చిన సెంటెన్సెస్ని బట్టి మనం నెంబర్స్ రాసుకుంటాం అంతే. సో జస్ట్ ఇప్పుడు ఎల్సిఎంతో స్టార్ట్ చేసేద్దాం. 12 and 18. 12 and 18 LCM is 36. So 1 day work of A is 3. 1 day work of B and C is 2 units. సో ఇప్పుడు ఏబి ఇద్దరు కలిసి 4 days వర్క్ చేశారంటే 4 × 3 12 units కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ బి అండ్ సి ఇద్దరు కలిసి రోజుకి 2 units అట్లా 2 days వర్క్ చేశారు. 2 × 2 4 units కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఇక్కడ వరకు ఓవరాల్ 16 units కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత వర్క్ చేయాలంటే 36లో 16 అయిపోయిందంటే రిమైనింగ్ 20 units ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయాలి. సో ఈ 20 units ఆఫ్ వర్క్ని సి 15 daysలో కంప్లీట్ చేసింది అన్నాడు. 15 daysలో కంప్లీట్ చేసిందంటే ఎఫిషియన్సీ ఏమవుతుందంటే ఫ్రాక్షన్ వస్తుంది. అక్కడ ఎంత వస్తుంది, 4/3 వస్తుంది అనమాట. 5 4s 5 3s 4/3. సో ఎన్ని డేస్లో ఏ హిమ్సెల్ఫ్ ఫినిష్ ద వర్క్ అన్నాడు, ఎన్ని డేస్లో ఏ మాత్రమే వర్క్ని ఫినిష్ చేస్తుంది అని అడిగాడు. సో 4/3 ఎఫిషియన్సీ వేస్తే సేమ్ ఇక్కడ రాసేద్దాం. సి 4/3 ఎఫిషియన్సీ ఇక్కడ ఉంటుంది. సో 2 రావాలండి. 2 రావాలంటే బి ఎఫిషియన్సీ ఏమవుతుంది, 2/3. సో 2/3 + 4/3 రెండు యాడ్ చేస్తే 6/3 వస్తుంది. సో 2 ఓకేనా. సో బి ఎఫిషియన్సీ ఇక్కడ 2/3 అయితే ఇక్కడ కూడా 2/3 ఉంటుంది. మనకు 3 కావాలి. సో మనకు 3 కావాలంటే ఏం చేయాలి, 2/3కి ఎంత యాడ్ చేయాలి, 7/3 యాడ్ చేయాలి. చూసుకోండి, 7/3 యాడ్ చేస్తే 7 + 2 9 అవుతుంది. 9/3 3 అవుతుంది అనమాట. సో ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 7/3. సో విత్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ వచ్చి ఫర్ 1 day ఎఫిషియన్సీ ఆఫ్ 7/3 ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుందో అడిగాడు. హీ నీడ్ టు కంప్లీట్ టోటల్ వర్క్ ఆఫ్ 36 units అనమాట. సో 36 units కంప్లీట్ చేయాలి కాబట్టి 36 × 3 108 అండి. 108/7 ఆన్సర్ ఈస్ 7 1s 38 అంటే 7 5s 35 ఫ్రాక్షన్ వస్తుంది. దట్ ఈస్ 15 3/7 days అనమాట. సో ఆన్సర్ ఈస్ 15 3/7 days. ఓకే. సో క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది. చిన్న 36 అనే ఎల్సిఎంతోనే స్టార్ట్ చేస్తాము. ఈవెన్ దో మనకి ఇక్కడ 4/3 వచ్చింది. సో దట్ అన్ని ఫ్రాక్షన్స్లో ఎఫిషియన్సీలో వస్తాయి అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. రిమైనింగ్ ఆల్ ద ప్రాబ్లమ్ ఈస్ ఈజీ. ఓకే ఓకే లెట్ us have a look on the next question. So A and B together can complete 40% of work in 28 days. BC together 80% of same work in 36 days. A started work alone, replaced by B after 18 days. After working for 45, B was replaced by C, who completed the remaining work alone in 36 days. Find the time taken by A to complete 40% of work అన్నాడు. సో ఓకే. సో ఏబీ ఇచ్చాడు డేటా, అయితే కంప్లీట్ వర్క్ ఇవ్వలేదు. ఏబీ విల్ కంప్లీట్ 40% ఆఫ్ వర్క్ అంటే 2/5 ఆఫ్ వర్క్కి 28 days అంటే దిస్ విల్ గో ఫర్ 14 times 14 5s. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఏ అండ్ బి ఆర్ టేకింగ్ 70 days అన్నమాట. నెక్స్ట్ బి అండ్ సి కూడా టోటల్ వర్క్ ఇవ్వకుండా బి అండ్ సి కంప్లీట్ 80% ఆఫ్ వర్క్ అన్నాడు. సో 80% ఆఫ్ వర్క్ అంటే 4/5 అండి. 4/5 ఆఫ్ వర్క్ చేయడానికి 36 days తీసుకుంటే టోటల్ వర్క్ చేయడానికి 9 5s 45 days తీసుకుంటాం. సో ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చిన మోడల్ ఎలా ఉందంటే వర్క్ స్టార్ట్ చేసింది ఏబిబిసి డేటా ఇచ్చినప్పటికీ ఏ అలోన్ వర్క్ స్టార్ట్ చేసింది. ఎన్ని డేస్ చేసింది, హీ వర్క్ ఫర్ 18 days. నెక్స్ట్ ఏని బితో రీప్లేస్ చేశారు, బి వర్క్డ్ ఫర్ 45. నెక్స్ట్ బిని సితో రీప్లేస్ చేశారు. రిమైనింగ్ లాస్ట్ ఉన్న వర్క్ అంతా కూడా సి 36 days వర్క్ చేసింది అనమాట. సో ఇది మోడల్ ఇట్లా ఇచ్చాడు క్వశ్చన్. అయితే మనము ఏబిసి సపరేట్గా రాసుకుని ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఆర్ బి ఆర్ సి ఫిల్ చేయడానికి మనకు క్లియర్గా తెలియదు. ఏబిబిసి తెలుసు తప్పితే ఏబిబిసి కూడా ఎల్సిఎం తీసుకుని ఫిల్ చేస్తాము. సో అప్పుడు తప్పితే వాళ్ళిద్దరివి తప్ప ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ మనకు తెలియదు ఈ ప్రాబ్లమ్. సో మోడల్ మారుస్తుంది. దీన్ని ఎట్లా అంటే 70 and 45 ఫస్ట్ ఎల్సిఎం పిక్ చేద్దాము. ఎల్సిఎం ఈజ్
మనం 70 తీసుకున్నట్లయితే 70 కెన్ బి రిటన్ యాజ్ 14 into 5 అండి. సో ఇందులో 2 7 ఉంటుంది. 45 కావాలంటే 5కి 9 మల్టిప్లికేషనే కావాలి. సో 70 into 9 LCM అన్నమాట. 79 630. సో 45 70 into 9 times. సో నాకు 45 అంటే 9 5 45. 9 5 45 దేంతో మల్టిప్లై చేసి 630 వస్తుందంటే రిమైనింగ్ నెంబర్ 14 యూనిట్స్ అనమాట. ఎఫిషియన్సీస్ ఫిల్ చేస్తాను. నాకు ఏబిబిసి ఎఫిషియన్సీ తెలుసు కాబట్టి ఇచ్చిన ప్రాబ్లమ్ని కూడా ఏబిబిసిగానే రాస్తాను. సో ఏబిబిసి ఎలా రాస్తానంటే చూడండి, ఏ 18 days చేసింది, బి 45 days చేసింది. అంటే 45 daysలో 18 days కూడా ఉంటుంది కాబట్టి ఏబి ఇద్దరు కలిసి 18 days అని రాస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏబి ఇద్దరులోంచి ఏ ఎగ్జిట్ అయిపోయింది, ఇంకా బి మాత్రమే ఉంటుంది. బి వచ్చి టోటల్గా 45 days కాబట్టి 45లో 18 days అయిపోగా ఇంకా రిమైనింగ్ 15 and 8 దిస్ ఇస్ 7 and దిస్ ఇస్ 3 and 2 27 days. 27 days కూడా అలోన్ కాకుండా సితో కలిపి 27 days వర్క్ చేసిందని రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ సి వచ్చి టోటల్ 36 days కాబట్టి ఇప్పుడు 27 days చేశాక బి వెళ్ళిపోతుంది. సి రిమైనింగ్ వర్క్ 27 అయిపోయింది కాబట్టి ఇంకొక 9 daysలో ఫినిష్ చేస్తుంది. ఇక్కడ కౌంట్ చేసుకుంటే ఏ 18 daysలో ఎగ్జిట్ అయిపోయింది, బి వచ్చి ఇక్కడ 18 days, ఇక్కడ 27 days, 18 + 27 టోటల్గా 45 అనమాట. సో 45 days వర్క్ చేసి బి ఎగ్జిట్ అయిపోయింది. ఇక రిమైనింగ్ వర్క్ సి 9 daysలో కంప్లీట్ చేసిందని రాస్తాం. సో అంటే 27 + 9 సి వర్క్ ఫర్ 36 days సరిపోతుంది అనమాట. సో ఇవే నెంబర్స్ అక్కడ రాస్తాం. ఏబి 18 days, బీసీ 27 days, నెక్స్ట్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై సి అని రాస్తాం. సో సి వర్క్ ఫర్ 9 days. ఇప్పుడు ఏబి బీసీ తెలుసు కాబట్టి ఎఫిషియన్సీస్ ఫిల్ చేసేద్దాం. ఏబి ఇస్ 9 అంటే 18 into 9, 9 8 72, 7 9 1 16, 162 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ బీసీ 27 అండి, 27 into 14, 27 into 14. సో 27 14 దట్ ఈస్ 270 ప్లస్ 27 4s అండి, 27 4s 108. సో టోటల్గా వర్క్ ఎంత కంప్లీట్ అవుతుందంటే 378. సో అక్కడికి మనకి 168 162 378. The work will be completed as the 14 1 5 540 units of work complete అయిపోతుంది అవుట్ ఆఫ్ 630లో 540 అయిపోతుంది. ఇక బ్యాలెన్స్ వర్క్ ఎంత ఉంటుంది, రిమైనింగ్ 90 యూనిట్స్ ఉంటుంది. చూడండి ఇవి 96 97. 90 యూనిట్స్ని సి 9 daysలో కంప్లీట్ చేసిందంటే ఎఫిషియన్సీ ఆఫ్ సి ఏమవుతుంది 10. ఇక్కడ నుంచి ప్రాబ్లం అందరూ ఎఫిషియన్సీస్ తెలుస్తాయి అనమాట. సో ఇండివిజువల్ ఎఫిషియన్సీ ఆఫ్ సి ఇస్ 10 కాబట్టి సో సి 10 అయితే టోటల్ 14 కాబట్టి బి ఎఫిషియన్సీ 4 అవుతుంది. బి ఎఫిషియన్సీ 4 అయితే టోటల్ ఎఫిషియన్సీ 9 కాబట్టి ఏ ఎఫిషియన్సీ 5 అవుతుంది అనమాట. ఓకేనా? అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. సో అట్లా మనకి ఏ బి సి ఎఫిషియన్సీస్ తెలుస్తాయి. సో దట్ ఎవరిని క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఏ అడుగుతున్నాడు కాబట్టి ఓన్లీ 40% ఆఫ్ వర్క్ అడిగాడు. సో ఏ ఈస్ టేకింగ్ హౌ మెనీ డేస్, సో నెంబర్ ఆఫ్ డేస్ ఈస్ 40% అంటే 63 into 4 అండి, 630 కాబట్టి 63 into 4 బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ మనకు తెలిసింది ఎఫిషియన్సీ ఇస్ 5 అనమాట. సో ఆప్షన్స్ అన్ని పాయింట్స్ లో ఉన్నాయి. దట్ ఈస్ 63 4 వీ కెన్ రైట్ ఇట్ లైక్ 12 and 6 4 24 252. సో ఇది 50.4. 252 by 5 is answer 50.4. సో వెరీ డిఫరెంట్ అండ్ ఇంపార్టెంట్ మోడల్. సో దీంట్లో 2 persons కలిపి ఇచ్చిన డేటా, సింగిల్గా ఇచ్చిన డేటా మనం కలిపి డేటా మోడల్ని మారుస్తాము. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డేటా మోడల్ని చేంజ్ చేసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్, ABC independently can do a work in 15, 20 and 30 days. They work together for some days, after which C leaves and remaining work is completed by A and B together. Total 18,000 rupees is paid for the work. B gets 6,000 more than C. For how many days did A work అని అడుగుతున్నాడు. సో ABC ఇండిపెండెంట్లీ 15, 20 and 30 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ LCM రాసేద్దాం. A 15, B 20, C 30. 15, 20, 30 LCM is 60 యూనిట్స్ తీసుకోవచ్చు. అయితే ఏ వర్క్ ఈజ్ 1 day 4, 1 day 3, 1 day 2. ఓకేనా? నెక్స్ట్ దే వర్క్ టుగెదర్ ఫర్ సమ్ డేస్ ఆఫ్టర్ విత్ సి లీవ్స్. వర్క్ ముగ్గురు స్టార్ట్ చేశారు, అందులో సి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ టోటల్ వాళ్ళకి ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసినందుకు, ఈ వర్క్ అంటే ఏ వర్క్ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసినందుకు ఈ 60 యూనిట్స్కి 18,000 ఇస్తున్నాం అనమాట. అంటే ఫర్ వన్ యూనిట్ 300 రూపీస్ ఇస్తున్నాం. ఫర్ 1 యూనిట్ ఒక్కొక్కళ్ళకి 300 రూపీస్ ఇస్తున్నాం. సో ఈ 18,000 రూపీస్లో బి గెట్స్ 6,000 మోర్ దాన్ సి.
బికి సి కన్నా 6,000 ఎక్కువ వచ్చింది. సో మనం ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాం, వీళ్ళకి ఎంత వేజ్ ఇచ్చినా, ఎంత తక్కువ ఇచ్చినా, ఎంత ఎక్కువ ఇచ్చినా వాళ్ళ 1 day వర్క్ ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉందో అదే రేషియోలో డివైడ్ చేయాలి. బట్ ముగ్గురు ఒకేసారి స్టార్ట్ చేసి ముగ్గురు వర్క్ ఒకేసారి ఎండ్ చేసినప్పుడే ఎఫిషియన్సీ రేషియోలో డివైడ్ చేస్తామండి. బట్ హియర్ ముగ్గురు ఒకేసారి స్టార్ట్ అయితే చేశారు, కానీ అందులో ఎగ్జిట్ అయిన పర్సన్ సి. ఆ కేసులో ఈ ఫార్మేట్లో చేస్తాం, ఒక యూనిట్కి ఎంత, ఎవరెన్ని యూనిట్లు చేస్తే దానికి అంత అమౌంట్ డివైడ్ చేస్తాం. సో అయితే నేను ఇప్పుడు రాస్తున్నాను, ఏ అండ్ బి ఇద్దరు ఫుల్ టైం వర్క్ చేశారు కాబట్టి రిమైనింగ్ వర్క్ కూడా వాళ్ళే కంప్లీట్ చేశారు కాబట్టి, సో ఏ గెట్స్ 4 parts ఆఫ్ అమౌంట్, బి గెట్స్ 3 parts ఆఫ్ అమౌంట్, సి గెట్స్ 2 parts అనలేము ఎందుకంటే టోటల్ కంప్లీట్ డేస్లో స్టే చేసి లేదు. కానీ ఇచ్చిన డేటా వచ్చి బి గెట్స్ 6,000 మోర్ దాన్ సి అన్నాడు, అంటే సి గెట్స్ 6,000 లెస్ దాన్ బి అని రాయొచ్చు అనమాట. ఓకేనా? సో amount of C will be B కన్నా 6,000 తక్కువ ఉంటుంది అనమాట. 3 parts minus 6,000. ఈ టోటల్ అమౌంట్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలంటే 18,000కి ఈక్వల్ అవ్వాలంటే, అంతే కదా. సో టోటల్ ఏ అమౌంట్, బి అమౌంట్, సి అమౌంట్ కలిపితే 18,000కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, టోటల్ 4 and 3 7, 7 plus 3 10, 10 parts value is 18 plus 6 and 24, 10 parts 24,000, then each part value is 2,400. ఒక్కొక్క పార్ట్ వాల్యూ 2,400 అయినట్లయితే ఏకి ఎంత అమౌంట్ ఇస్తున్నామంటే 2,400 into 4 9,600. ఏ గురించే క్వశ్చన్ అడిగాడు కాబట్టి నేను ఏ గురించి మాత్రమే రాస్తున్నాను. ఏకి వర్క్ అంతా అయ్యేసరికి 9,600 రూపీస్ ఇస్తున్నాము. సో ఏకి 1 dayకి 4 parts చేస్తుంది, 1 partకి 2,400 అండి. సో అట్లా ఓవరాల్గా 9,600 ఇస్తున్నాం అనమాట. సో అంటే 9,600 అంటే పర్ డే మనం 1 యూనిట్కి 300 ఇస్తున్నాము. సో ఏ వచ్చి పర్ డే 4 యూనిట్స్ చేస్తుంది కాబట్టి 4 into 300 1,200 అండి. 4 into 300 1,200 అనమాట. రోజుకి 1,200 చెప్పిన మనం టోటల్ 9,600 ఇచ్చామంటే 1,200 రూపీస్ 1 డేకి. అట్లా ఎన్ని డేస్ చేసి ఉండాలి? 8 డేసే చేసి ఉండాలి. సో 8 days ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? సో జస్ట్ 1 యూనిట్కి ఎంతో చూస్తాము, ఏ వచ్చి 4 యూనిట్స్ కాబట్టి 1 day 1,200. సో లాస్ట్కి ఇంత అమౌంట్ ఇస్తున్నామంటే రోజుకి 1,200, అలా ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అంటే 8 days ఆఫ్ టైం పడుతుంది. 8 days ఆఫ్ టైము ఏ వర్క్ చేసింది. సిమిలర్గా బి మీద క్వశ్చన్ అడిగితే విల్ మల్టిప్లై ఇట్ విత్ బి, ఆర్ ఎల్ సి మీద ఉన్నట్లయితే విల్ టేక్ ద వాల్యూ ఆఫ్ సి. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా గ్రూప్ ఆఫ్ 30 men వర్కింగ్, గ్రూప్ వర్క్ ప్రాబ్లమ్. 30 men working 4 hours a day can do a piece of work in 10 days. Find the number of days in which another group of 45 men working 8 hours a day can do twice the work. Assume that 2 men of the first group do as much work in 2 hours as 4 men of the second group. సో అయితే ఫస్ట్ గ్రూప్లో ఇచ్చింది మెన్నే, సెకండ్ గ్రూప్లో ఇచ్చింది మెన్నే, కానీ ఎఫిషియన్సీ రిలేటెడ్గా లాస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చాడు చూడండి. అజ్యూమ్ దట్ 2 men of first group do as much work in 2 hours. 2 men 2 hours ఎంత వర్క్ చేస్తారు. సెకండ్ గ్రూప్లో 4 men 1 hour అంతే వర్క్ చేస్తారు. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ 2 into 2 4 అండ్ దిస్ విల్ 4 M1 and M2. సో ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్ రెండు గ్రూప్స్లో కూడా ఎఫిషియన్సీ ఆఫ్ మెన్ ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ ఉందని మీనింగ్ అన్నమాట. ఓకేనా? సో అయితే 30 men ఇచ్చాడు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి బ్యాలెన్స్డ్ ఫార్ములా వాడతామండి. M1 D1 H1 by R1 ఈక్వల్ టు M2 D2 H2 by R2 అనమాట. సో అయితే ట్వైస్ ద వర్క్ అన్నాడు, వర్క్ కోసం డేటా ఇచ్చాడు. రిజల్ట్ 1 ఆర్ వర్క్ 1 డినామినేటర్ తీసుకుంటాము. M2 D2 H2 by W2 అనమాట. సో మెన్ ఫస్ట్ కేసులో వచ్చింది 30 men రాసేద్దామని. 30 men 4 hours can do a piece of work in 10 days. అయితే వీళ్ళు 1 part వర్క్ చేస్తే M2 నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ అనదర్ గ్రూప్ 45 men 8 hours ట్వైస్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని డేస్లో అని అడుగుతున్నాడు క్వశ్చన్. ట్వైస్ ద వర్క్ అన్నాడు కాబట్టి వీళ్ళు 1 part చేస్తే వాళ్ళు 2 parts, వీళ్ళు 10 అయితే 20, వాట్ ఎవర్ ద రేషియో 1 and 2 సరిపోతాయి కాబట్టి అట్లా రాసేసి. సో 2 and 8 4 times, 4 and 4 నెక్స్ట్ 15 3s అండి, 15 2s అండ్ ఓవరాల్గా ఆన్సర్ 2 into 20 by 3. 20 by 3 అంటే క్యాన్సిల్ కాదు, ఫ్రాక్షన్ వస్తుంది, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఆన్సర్ 6 2 by 3 days. దట్ ఈస్ ఆప్షన్ బి, 6 2 by 3 days. నెక్స్ట్ ప్రాబ్లం.
Efficiencies of A and B are in the ratio 5:6. A worked for first X days and B remaining work in X plus 4 days. Ratio between the work done by A to work done by B is 1:2. Find in how many days the whole work will be completed if the work alternately starting with A and also B works with 50% of his usual efficiency. So efficiencies of A and B ఇచ్చాడు స్ట్రైట్ గా ఫస్ట్ పాయింట్ అదే రాసేద్దాము. ఎఫిషియన్సీ A and B 5:6. A worked for first X days. B completed the remaining work in X plus 4 days. A వచ్చి X days వర్క్ చేసింది. B మిగిలిన వర్క్ X plus 4 days లో కంప్లీట్ చేసింది. సో అంటే ఎఫిషియన్సీ ఆఫ్ A is 5, ఎఫిషియన్సీ ఆఫ్ B is 6 అన్నమాట. 6. సో వీళ్ళు చేసిన ఈ వర్క్ రేషియో ఇచ్చాడు. సో A చేసిన వర్క్ 5x, B చేసిన వర్క్ 6 into X plus 4. ఈ రేషియో ఎలా ఇచ్చాడంటే 1:2 అన్నాడండి. 1:2 అంటే ఫ్రాక్షన్ 1/2 అంటే అక్కడ ఎక్స్ వచ్చేస్తుంది మనకి ఎన్ని డేస్ వర్క్ చేసిందో ఏ వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ 10x, 6x plus 24. 4x equal to 24 అంటే దాని x equal to 6 అనమాట. అంటే ఏ వర్క్డ్ ఫర్ స్టార్టింగ్ 6 days, B వర్క్డ్ ఫర్ నెక్స్ట్ x plus 4 అన్నాడు. అంటే B వర్క్డ్ ఫర్ 10 days అనమాట. అంటే టోటల్ వర్క్ ఏ 6 days 5 units అంటే టోటల్ వర్క్ ఏ 30 units చేస్తే B వచ్చి 10 days రోజుకి 6 units అంటే 10 6 60 టోటల్ వర్క్ 90 units అనమాట. 90 units టోటల్ వర్క్. ఇఫ్ ఏ అండ్ బి వర్క్ ఆల్టర్నేట్లీ అన్నాడు. అంటే స్టార్టింగ్ విత్ ఎవరు స్టార్ట్ చేశారంటే ఏనే స్టార్ట్ చేసింది, తర్వాత బి మాత్రం 50% ఆఫ్ హిస్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంది. అలా ఎన్ని రోజులు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే మనకి టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుందో అడిగాడు. సో ఆల్టర్నేట్ కాబట్టి ఫస్ట్ డే ఏ వచ్చిందంటే వర్క్ 5 చేస్తుందండి. సెకండ్ డే బి వచ్చిందంటే వర్క్ రోజుకి 6 చేస్తుంది. కానీ వీడు హాఫ్ ఎఫిషియన్సీ అన్నాడు కాబట్టి 6 రాసుకోకూడదు, 3. థర్డ్ డే మళ్ళీ ఏ 5, ఫోర్త్ డే మళ్ళీ బి 3. అట్లా 2 డేస్ చూసుకునేసరికి వర్క్ ఎంత అవుతుంది? 5 + 3 8 అవుతుంది. సో అంటే ఆల్టర్నేట్ డేస్లో ఫర్ ఎవ్రీ 2 days 8 units ఆఫ్ వర్క్ ఈస్ గెటింగ్ కంప్లీటెడ్, బట్ వీ నీడ్ టు కంప్లీట్ 90. సో 90 అయితే 8 టేబుల్లో రాదు, 90 లోపు నియరెస్ట్ నెంబర్ 88 వస్తుందండి. సో ఎన్ని టైమ్స్? 11 times. అంటే ఇక్కడ కూడా మనకి ఎన్ని డేస్ కనబడుతుందంటే 22 days. 22 days తర్వాత స్టిల్ వీ నీడ్ టు కంప్లీట్ 90లో ఇంకొక 2 యూనిట్లు కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. ఆ 2 యూనిట్లు చేయడానికి మళ్ళీ అగైన్ ఏ వస్తుంది వర్క్ చేయడానికి. అయితే ఏ వస్తే 1 day చేస్తే 5 అవుతాయి. వీ డోంట్ నీడ్ ఆల్ 5 బట్ వీ నీడ్ ఓన్లీ 2 out of 5 అనమాట. సో ఫ్రాక్షన్ ఎట్లా రాస్తామంటే 2/5. సో కంప్లీట్ డేస్ 22 days కావాలి. తర్వాత జస్ట్ ఏ వచ్చి 25th day వర్క్ చేస్తే మనకి వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఆప్షన్ డి 22 2/5. నెక్స్ట్ 12 men, నెక్స్ట్ బిట్ చూడండి. 12 men can finish some work in 15 days. They started working together, but from 9th day onwards, one additional man joins them every day. Find number of days required to finish the work in this manner, given that the efficiency of each man is same. So group work problem అంటే గ్రూప్ వర్క్లో మనం వర్క్ డిఫైన్ చేసేది men into days అంటాము. అలా మనకి ఇక్కడ men ఎంతమంది ఉన్నారంటే 12 men 15 daysలో చేస్తున్నారు. ఒక మ్యాన్ ఒక యూనిట్ అని రాసుకున్నట్లయితే 12 into 15 టోటల్ 180 units ఆఫ్ వర్క్ జరుగుతుంది అనమాట. ఆ 180 units ఆఫ్ వర్క్ చేయడానికి దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. సో ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసింది 12 members స్టార్ట్ చేశారు. 12 men స్టార్ట్ చేసి 9th day ఆన్వర్డ్స్ అడిషనల్ మ్యాన్ జాయిన్స్. 9 days 8 days వరకు 12 men వర్క్ చేశారు. 9th day దగ్గర నుంచి 1 జాయిన్ అవుతున్నారు. అంటే 9th day 1, 10th day 2, నెక్స్ట్ అట్లా 1 man అడిషనల్గా జాయిన్ అవుతున్నారు అనమాట ఒక్కొక్క పర్సన్. సో అయితే ఈ 12 men ఎన్ని డేస్ వరకు వర్క్ చేశారంటే 8 days వరకే ఉన్నారండి. 12 8 96 units కంప్లీటెడ్. నెక్స్ట్ 9th day వచ్చి 12 ఉండరండి, 12 + 1. 10th day వచ్చి 12కి 2 1 ఇంకొకరు కొత్తగా జాయిన్ అవుతున్నారు. 11th day 12 + 3 ఇట్లా జాయిన్ అవుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనకు 96 అయిపోయాయి కాబట్టి 180లోంచి 96 అంటే మనం 80 తీసేగా ఒక 16 తీయాలి. 100లో 16 తీసేస్తే స్టిల్ రిమైనింగ్ వర్క్ 84 కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ 84 వీటికి బ్యాలెన్స్ సరిపోతుందో చూసుకుంటాం. మనం 12 3 36 వరకే వస్తాం. 36 + 6 మనకు 42 అవుతుంది, ఇంకా 84 అవ్వాల. సో నెక్స్ట్ 12th day 12 + 4, 13th day
12 + 5 అంటే ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. మనం ఇక్కడికి 12 5s రాసాము. 12 5s 60 యూనిట్స్ అయిపోయాయి. ప్లస్ ఇంకా 1 + 2 3 6 10 15 60 + 15 75 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే 13th డే వచ్చేసరికి 75 యూనిట్స్ అయిపోయాయి అవుట్ ఆఫ్ 84. అండ్ స్టిల్ వీ నీడ్ టు కంప్లీట్ అగైన్ 9 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. సో ఆ 9 యూనిట్స్ రిమైనింగ్ వర్క్ చేయడానికి 14th డే కంప్లీట్గా చేసేస్తే కనుక 12 + 6 అండి, టోటల్ 18 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయిపోతుంది 14th డే. సో 18 యూనిట్స్ అవసరం లేదు, వీ స్టిల్ నీడ్ ఓన్లీ 9 యూనిట్సే. అంటే 14th డే కంప్లీట్గా వర్క్ చేయక్కర్లేదు, జస్ట్ ఒక హాఫ్ డే చేస్తే చాలు. అంటే వాళ్ళు చేస్తున్న 18లో మనకు కావాల్సిన 9 చేస్తే చాలు అనమాట. అంటే ఓవరాల్గా మనకు అక్కడ 13 కంప్లీట్ డేస్ కావాలి, ప్లస్ ఎక్స్ట్రాగా ఒక హాఫ్ డే కావాలి. సో అంటే ఆన్సర్ ఎంతండి? 13.5 డేస్. ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. 17 బిట్ చేద్దాం. A certain number of persons complete a piece of work by working for 10 days per day for 27 days. If the number of persons is increased by 25% while the number of days decreased by 33.13%, then number of hours per day required to complete the task is group work ఏనండి. సో ఇది మనము సేమ్ బ్యాలెన్స్డ్ ఫార్ములా ప్రీవియస్ ప్రాబ్లంలో ఒక దగ్గర యూజ్ చేసినట్టు సేమ్ ఫార్మాట్ వాడతాం. M1 D1 H1 = M2 D2 H2. అయితే నెంబర్ ఆఫ్ మెన్ మనకి ఇవ్వలేదు కానీ 25% పెంచానని చెప్పాడు. సో అయితే నార్మల్గా నెంబర్ ఆఫ్ మెన్ ఏం రాస్తున్నా, ఎన్ని డేస్ వర్క్ కంప్లీట్ చేశారు, 10 hours పర్ డే, అట్లా ఎన్ని డేస్, 27 days. రోజుకి ఎన్ని అవర్స్, 10 hours. ఓకేనా? సో ఇప్పుడు ఎం ఉండాల్సింది 25% పెంచాడు అన్నాడు అంటే 4కి 1/4 యాడ్ చేస్తాం. అంటే 25% అంటే 125 అంటే 5/4 మెన్ అని. అక్కడ ఎం మనకి క్యాన్సిల్ అయిపోతుంది, ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చి డిక్రీజ్ చేసా అన్నాడు 33 1/3 అంటే ఫ్రాక్షన్ 1/3 అండి. సో 1/3 ఆఫ్ 27 అంటే మనకి 9. 27లో 9 తీసేయాలి. 27లో 9 తీసేస్తే రిమైనింగ్ 18 డేస్. రోజుకి ఎన్ని అవర్స్లో వర్క్ కంప్లీట్ చేస్తారో క్వశ్చన్ అడుగుతున్నాడు. రోజుకి ఎన్ని అవర్స్ కావాలో అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ ఎం క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ ఆల్ క్యాన్సిల్ చేసేద్దాము. సో ఇంకేం కామన్ ఉన్నాయి, 18 9 2s అండి, 9 3s, 5 this will go for 2 times. Next number of hours, 3 2s 6 ఉంది, 4 2s 2 and 4 goes for 2 times again 2 12 అండి, 12 hours. సో ఎన్ని అవర్స్లో వర్క్ కంప్లీట్ చేస్తారంటే 12 hours అనమాట. ఓకేనా? ఆన్సర్ ఇస్ 12. నెక్స్ట్ సో ఇది కూడా ఇండివిజువల్ వర్క్ ఫార్మేట్ క్వశ్చన్. ఆశా కెన్ కంప్లీట్ అ సర్టన్ వర్క్ alone in 20 days and Misha can complete the same work in 24 days. Misha and Sheetal together complete the work in 15 days. Asha, Misha, Sheetal started working together, but Asha left after 5 days while Sheetal left after 7 days. In how many days the work was completed? Asha can complete a certain work alone in 20 days. 20. Misha can complete the same work alone in 24. Misha and Sheetal ఇద్దరు కలిసి can complete the work in 15 days. సో ఫస్ట్ రాసేద్దామండి. 20 24 and 15 LCM is 120 యూనిట్స్. 20కి 6 యూనిట్స్ ఆశా, మీషా వచ్చి 24 5 times 5 యూనిట్స్. 1 డేకి మీషా అండ్ శీతల్ ఇద్దరు కలిసి 120 అంటే 8 యూనిట్స్ అనమాట. సో అందులో మీషా ఎఫిషియన్సీ 5 కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి 8 చేస్తున్నారు. అంటే శీతల్ ఎఫిషియన్సీ రిమైనింగ్ 3 ఉంటుందన్నమాట. అంటే శీతల్ ఎఫిషియన్సీ అలోన్ ఎఫిషియన్సీ 3 యూనిట్స్. సో ఆశా, మీషా, శీతల్ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. సో ముగ్గురు AMS ముగ్గురు వర్క్ స్టార్ట్ చేశారు. ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 5 days. సో ఇందులోంచి ఫస్ట్ ఏ వెళ్ళిపోయింది. ఎన్ని డేస్ తర్వాత, 5 days తర్వాత. అంటే 5 రోజులు ముగ్గురు కలిపి వర్క్ చేశారు. 5 days ముగ్గురు కలిపి వర్క్ చేస్తే 6 5 3 టోటల్ 5 + 3 8 8 + 6 14 యూనిట్స్ చేస్తారండి. సో 5 14 70 యూనిట్స్ కంప్లీట్ అయిపోతుంది అవుట్ ఆఫ్ 120. స్టిల్ వీ నీడ్ టు కంప్లీట్ ఓన్లీ 50 అనమాట. సో ఆ 50లో ఇప్పుడు ఏ వెళ్ళిపోయింది కాబట్టి శీతల్ లెఫ్ట్ ఆఫ్టర్ 7 days అన్నాడు. సో ఇప్పుడు మీషల్ అండ్ శీతల్ ఇద్దరు అయినా వర్క్ కంప్లీట్ అయ్యేదాకా ఉన్నారంటే లేరు. మీషల్ ఎన్ని డేస్ తర్వాత వెళ్ళిపోయింది, 7 days. ఆల్రెడీ అక్కడికి 5 days అయిపోయండి వర్క్ స్టార్ట్ చేశాక. సో ఇంకా రిమైనింగ్ శీతల్ ఎన్ని డేస్ ఉందంటే జస్ట్ 2 days ఉంది.
సో అంటే మీషల్ అండ్ శీతల్ ఇద్దరు కలిస్తే 8 అవుతున్నాయి కాబట్టి 2 8s అక్కడికి ఎన్ని యూనిట్స్ అవుతాయి 16. అంటే మనకి అవ్వాల్సిన 50లో 16 యూనిట్స్ మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా రిమైనింగ్ స్టిల్ బ్యాలెన్స్ విత్ 34 చేయాలన్నమాట. ఈ 34 యూనిట్స్ ఇందులోంచి శీతల్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎవరు ఉండిపోయారు, మీషల్ ఉందన్నమాట. సో మీషా ఉంది. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ వాస్ కంప్లీటెడ్ అని అడిగాడు. సో మీషా వచ్చి 34 యూనిట్స్, తనకి ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 5. సో ఎన్ని డేస్ ఆఫ్ టైం పడుతుందండి, 34/5, దట్ ఈస్ 6 times 34/5. సో అంటే లాస్ట్కి ఇక్కడ 6 4/5 డేస్ వచ్చింది. సో ఓవరాల్ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి 5 + 2 7, 7 + 6 13 అనమాట. 13 4/5 డేస్. ఆప్షన్ బి 13 4/5 డేస్. నెక్స్ట్ గ్రూప్ వర్క్ చూడండి. A² men can do a certain piece of work in 350 days while D² men can do the same piece of work in 126. How many days 2A into 3B men can do the same piece of work? ఫస్ట్ డేటా నుంచి మనము గ్రూప్ వర్క్ రాస్తున్నట్టుగానే సేమ్ ఫార్మేట్ రాసేద్దాం. A² men 350 days, B² men can do the same piece of work in 126. So A² is to B². సో A² is to B² ఏమవుతుందండి, 126 is to 350 అండి. 126 and 350 7లో క్యాన్సిల్ అవుతాయి. 7 18s అండి, 7 ఇది 50s. 18 and 50 అగైన్ 2 టేబుల్లో మనకి 9 times 25 times. సో A² 9, B² 25 and then A is to B ratio will be √9 3, √25 5. సో A is to B ratio 3:5 అనమాట. అదేంటి రేషియో, ఎఫిషియన్సీ రేషియో. ఓకేనా. In how many days 2A into 3B men do the same piece of work? 2A into 3B men సేమ్ పీస్ ఆఫ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటారు. ఆన్ ద అదర్ సైడ్ ఏదో ఒక డేటా మన ఇష్టం ఏం తీసుకున్నా ఓకే. నేను ఫస్ట్ డే 3A² into 350 తీసుకున్నాను. సో ఏ ప్లేస్లో A is replaced with 3, B is replaced with 5. 2 3 6 అండి. 6 into 3 5 15, 15 6 ఓవరాల్గా 90. 90 into నెంబర్ ఆఫ్ డేస్. 3² అండి, 3² అంటే 9 into 3 50. సో 9 and 90, 10 times 10 and 350. సో నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఆర్ 35. నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఆర్ 35. ఆప్షన్ ఏ 35. నెక్స్ట్ వన్. Income of ABC together in one day is 1275 to do a piece of work. Efficiency of A and B are in the ratio 17:21. If A earns more than C, which is same as B earns more than B, A, then find the amount of money earned by A and C together in 7 days to do the same piece of work. So A, B, C ముగ్గురికి మనం కలిపి డివైడ్ చేసిన అమౌంట్ ఎంత అంటే 1275. మనకు కావాల్సిందల్లా ఎవరికి ఎంత అమౌంట్ వచ్చింది, 7 డేస్కి ఎంత, 5 డేస్కి ఎంత, ఎలా అడిగినా కూడా కావాల్సింది రేషియో, ఎఫిషియన్సీ రేషియో ముగ్గురిది కావాలి. అట్ ఎ టైం సింగిల్ రేషియో A is to B is to C కావాలి. సో అది కావాలంటే ఫస్ట్ ఇచ్చిన డేటా చూద్దాము. సో ఎఫిషియన్సీస్ ఆఫ్ A అండ్ B ఆర్ ఇన్ ద రేషియో. AB ఎఫిషియన్సీ రేషియో 17:21 ఇచ్చారు చూడండి. C కోసం డేటా A earns more than C, which is same as B earns more than A. దాని అర్థం ఏంటంటే A earns more than C. A C కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తుంది. ఎంత ఎక్కువ అంటే విచ్ ఈస్ సేమ్ యాజ్, అది దేనికి సేమ్ ఉందంటే B earns more than A. B A కన్నా ఎంత ఎక్కువ, A C కన్నా అంతే ఎక్కువ. B A కన్నా ఎంత ఎక్కువ కనిపిస్తుంది, 4 parts కనిపిస్తుంది. అలానే C కన్నా A కూడా ఎన్ని పార్ట్స్ ఎక్కువ, సేమ్ అన్నాడు కదా 4 parts. సో C కన్నా A 4 parts ఉందంటే +4 చేస్తే 17 వచ్చింది. C కావాలంటే -4 చేసేయండి, రేషియో 13 అన్నమాట. ఓకేనా. 17:21:13. సో టోటల్గా అక్కడ మనకి 17 13 30 అండి. 30 + 21 ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. సో వీ నీడ్ టు డివైడ్ ది అమౌంట్ 17:21:13 రేషియోలో డివైడ్ చేయాలి. సో ముగ్గురు కలిపి ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 51 parts. వాల్యూ 1275 అన్నమాట. 51 డబుల్ 2 times వేస్తే మనకి 102 వస్తుంది. 102 పోతే 25 ఉంటుంది, రిమైండర్ 255 వస్తుంది. 255 అంటే 5 times క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో అంటే 1 part వాల్యూ ఎంత అంటే 25. మనల్ని అడుగుతుంది AC టుగెదర్ ఇన్ ఫర్ 7 days అని అడిగాడు. సో AC టుగెదర్ ఇన్ 7 days. సో A అండ్ C కలిపితే 17 + 13
30 parts అండి, 30 parts into 7. సో 30 into 1 part value 25 into 7. సో 757 అండి ఆన్సర్, 757. సో 75 sevens it is 525. 75 sevens 525. సో దట్ ఆన్సర్ ఈస్ 5250. ఈజియెస్ట్ క్వశ్చన్. జస్ట్ ఒక రేషియో నుంచి ఈ డేటా ఏదైతే సెంటెన్స్ ఉందో దాన్ని ఎంత క్లియర్గా మనం అర్థం చేసుకుని రేషియో రాస్తామో అంత ఈజీగా మనం ఇచ్చిన అమౌంట్ని డివైడ్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ఈజ్ లైన్స్ బిట్వీన్, దీని అర్థం దీని మీనింగ్ మనకి ఎంత నీట్గా అర్థం అవుతుందో దాన్ని బట్టి రేషియో రాయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డేటా చూడండి. A and B together can do a work in 16 days while ABC can complete 60% of work in 7.2 days. If A and C together can do half of the work in 12 days, then A alone will complete the whole work in. So AB together can do a piece of work in 16 days. AB 16. Next, ABC together 60% of work అండి. 60% of work అంటే 3/5 వర్క్ చేయడానికి 7.2 days టైం తీసుకుంటున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను వర్క్ మొత్తం చేయడానికి ఎంత టైం పడుతుందో అది మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. సో 3, 2.4 టోటల్ వర్క్కి 2.4 into 5 12 అనమాట. సో ఏబిసి ముగ్గురు కలిస్తే వర్క్కి 12 days టైం పడుతుంది అనమాట. ఇఫ్ ఏ అండ్ సి టుగెదర్ కెన్ డూ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ 12 days. ఏ అండ్ సి హాఫ్ ఆఫ్ ద వర్క్కి 12 days టైం తీసుకుంటున్నారు. ఓకే, ముందు వర్క్ చూద్దాం. 16, 24, 16, 12, 48 యూనిట్స్. సో 48 యూనిట్స్ అయితే ఏబి ఎఫిషియన్సీ 3, ఏబిసి ఎఫిషియన్సీ 4. సో ఏబి ఇద్దరు కలిసి 3 చేస్తున్నారు, ముగ్గురు కలిసి 4 చేస్తున్నారు అంటే సి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 1 అనమాట. సి ఎఫిషియన్సీ 1 అయితే వీళ్ళిద్దరు ఏ అండ్ సి ఇద్దరు కలిసి హాఫ్ ఆఫ్ ది వర్క్ అన్నాడు. హాఫ్ ఆఫ్ ది వర్క్ ఎన్ని డేస్? 12 days. 48లో హాఫ్ అంటే 24 అండి. హాఫ్ ఆఫ్ ది వర్క్ వీళ్ళు 12 daysలో కంప్లీట్ చేస్తున్నారంటే 1 dayకి 2 యూనిట్స్ అనమాట. అంటే సి ఎఫిషియన్సీ 1 ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఇంక ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? అది కూడా 1. సో ఇద్దరు కలిపి 2 చేస్తున్నారు కాబట్టి సి ఎఫిషియన్సీ 1 అయితే ఏ ఎఫిషియన్సీ 1 అవుతుంది. సో దెన్ ఏ అలోన్ విల్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ అని అడిగాడు. సో ఏ అలోన్ అంటే ఏ ఎఫిషియన్సీ తెలిసింది కదండి మనకి ఇక్కడ 1 అని. సో ఏ 1 హోల్ వర్క్ అంటే 48 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఎన్ని డేస్ ఆఫ్ టైం పడుతుంది? జస్ట్ 48 days. ఓకేనండి, ఈజియెస్ట్ క్వశ్చనే 48 days. Moving on to the next one, group work problem. A certain job is completed by 7 men and 12 women working together for 3 hours per day for 5 days. If only 3 women work for 5 days working 8 hours per day, and remaining work can be completed by 5 men working 7 hours per day for 4 days. If the work is completed in 3 by 5 days such that 2 women and 3 men work, then how many hours per day did they work? సో క్వశ్చన్ అయితే లాస్ట్ చూద్దాం. ముందు గ్రూప్ వర్క్ అండ్ ఉంది కాబట్టి మనం ఎఫిషియన్సీలు ఫైండ్ చేయాలి. సో ఎఫిషియన్సీస్కి ఫస్ట్ 7 men 12 women, డేస్ అండ్ అవర్స్ కూడా ఇచ్చారు కాబట్టి 2 రాయాలి. 3 hours per day, అట్లా ఎన్ని డేస్? 5 days. ఆన్ ది అదర్ సైడ్ 3 women విడివిడిగా ఇచ్చారు చూడండి. 5 days 8 hours. 3 women 5 days 8 hours. దెన్ వీళ్ళు ఇంత వర్క్ చేశారు, రిమైనింగ్ వర్క్ వచ్చి కంప్లీటెడ్ బై నెక్స్ట్ ఇంకో గ్రూప్ మారిపోయింది. రిమైనింగ్ వర్క్కి 5 men 7 hours per day, అట్లా ఎన్ని డేస్? 4 days అనమాట. సో ఇది బ్యాలెన్స్ చేస్తే మనకి మెన్ అండ్ విమెన్ ఎఫిషియన్సీ రేషియో వస్తుంది అనమాట. సో అన్నిటిలోకి 5 ఉంది, ముందు 5 తీసేద్దాం, 5 క్యాన్సిల్ చేద్దాం, రిమైనింగ్ చూద్దాం. 3 7s 21 men ప్లస్ 36 women ఈక్వల్ టు 3 8s 24 women ప్లస్ 7 4s 28 men అండి. సో మెన్ అండ్ విమెన్కి ఎఫిషియన్సీ రేషియో మనకి ఇక్కడ మెన్ 21 ఉన్నారు, అక్కడ 28 ఉన్నారు. 7 men 36 minus 24 12 women. సో దీని నుంచి మెన్ అండ్ విమెన్ రేషియో ఎఫిషియన్సీ రేషియో ఇస్ వాట్? 12:7. M/W is equal to 12:7 అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది ఏంటో అది రాసేద్దాం డైరెక్ట్గా. ఇఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 3 by 5 days సచ్ దట్ 2 women and 3 men, 2 women 3 men వర్క్ వచ్చి 3 by 5 daysలో కంప్లీట్ చేయాలంటే 5 3s 15 plus 3 18 by 5 daysలో కంప్లీట్ చేయాలి. ఎన్ని అవర్స్ టైం పడుతుందో అడిగాడు. అదర్ సైడ్ డేటా ఐదర్ ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ మన ఇష్టము. సో నేను ఫస్ట్ రాస్తున్నాను. 7 men 12 women ఎన్ని డేస్ అంటే 3 into 5 15 రాసేస్తున్నాం ఒకసారి. ఓకేనా? 15.
15. So each and M and W replaced by 12 and 17. So M12, women 7. Next M12, women 7. So here 2 7s are 14 and 14 plus 36 total is 10 and 150 into 18 by 5 into number of hours we need to find. Next 7 12 84 plus 84 and 84 plus 84 that is 168 into 15 anamata. So 5 goes for 10 times. Next 18 and 168 this will go for 442s and 4.5. So that is number of hours required are 42 into 15 by 45. So 42 by 3. 42 by 3 that is 14 hours. So number of hours required are 42 by 3 వచ్చింది final గా, that is 14 hours అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ A is 2 times more efficient than B. A and B together can finish a piece of work in 15 days. A and B start working on same piece of work for X days. And then both of them left the work and rest of the work is completed by C alone in 2x plus 3 days. Ratio of work completed by A and B together to work completed by C alone is 2:3. Then find in how many days C alone can finish the work and adigaru. So problem చూద్దాం. A is 2 times more efficient than B. A is 2 times more efficient than B. So A and B efficiency ratio is 2:1 and AB together can finish a piece of work in 15 days. So AB ఇద్దరు కలిసి 15 days లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. 15 days లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారంటే 15 into 2 plus 1 3 అండి, 45 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అనమాట. ఇప్పుడు A and B start working on same piece of work for X days. ఇప్పుడు AB ఇద్దరు కలిసి X days వర్క్ చేశారు. రిమైనింగ్ వర్క్ వచ్చి C వర్క్ చేసింది. ఎన్ని డేస్ అంటే 2x plus 3 days వర్క్ చేసింది అనమాట. ఓకేనా? 2x plus 3 days. నెక్స్ట్ రేషియో ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ బై A and B టుగెదర్ టు C alone is. AB చేసిన వర్క్కి C alone చేసిన వర్క్కి రేషియో ఇచ్చాడు 2:3 అనమాట. సో అయితే టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. A X డేస్ చేసింది, మిగిలిన వర్క్ C చేసింది. అక్కడికి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే వర్క్ మొత్తం అంటే ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయింది? 45 యూనిట్స్ కంప్లీట్ అయింది. సో 45 యూనిట్స్ ఇస్ డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3 అనమాట. ఓకేనా? సో 2:3 టోటల్ వర్క్, టోటల్ ఎఫిషియన్సీ 5 parts is 45, 1 part is 9 అండి. సో అంటే A and B కలిపి చేసిన వర్క్ 18 యూనిట్స్ అయితే C ఓన్లీ అలోన్ కంప్లీట్ చేసిన వర్క్ 27 యూనిట్స్ అనమాట. సో అయితే A ఈస్ కంప్లీటింగ్ 18 యూనిట్స్, A and B. C alone is completing 27 అనమాట. సో 18 యూనిట్స్ అంటే 1 day ఎఫిషియన్సీ వీళ్ళిద్దరిది కలిపి 3 కాబట్టి సో 6 is the value of X అనమాట. సో 6 is the value of X అండి. సో 2 6 12 plus 3 15 డేస్లో B రిమైనింగ్ 27 యూనిట్స్ కంప్లీట్ చేసింది. సో ఎఫిషియన్సీ ఎంత అంటే 27/15. సో దట్ ఈస్ 9/5. C ఎఫిషియన్సీ ఎంత అంటే 9/5. సో ఇదే 9/5 ఎఫిషియన్సీతో టోటల్ వర్క్ 45 కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ టైం పడుతుందో అడుగుతున్నాడు అనమాట. సో దట్ ఈస్ ఆన్సర్ 25 ఉంటేనే 5 5s 25 క్యాన్సిల్ అవుతుంది. 9 into 5 విల్ బి ఆన్సర్ 45 అవుతుంది. ఓకేనా? సో ఆర్ డైరెక్ట్లీ వీ కెన్ టేక్ ద ఫ్రాక్షన్ 45/9/5 తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా 25 డేస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 25 డేస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, రియా అరుణ్ వర్కింగ్ టుగెదర్ can do a piece of work in 15 days. Arun and Amit can do a piece of work in 27 days. If Riya works for 6 days, Arun works for 15 days, then remaining work is completed by Amit in 21 days. Then find how many days Riya alone will complete the work. So ఈ మోడల్ మనం చేసాము, నెంబర్స్ చేంజ్ అయ్యాయి. మోడల్ మనం ఈ 25 క్వశ్చన్స్లోనే వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రీవియస్గా ఒకటి వచ్చింది. సో సేమ్ రిపీట్ అదే మోడల్ చేద్దాం. చూడండి, రియా అండ్ అరుణ్ అండ్ అమిత్ ఇద్దరు ఉన్నారు. నేను A1 రాస్తున్నాను. 15 days ఇద్దరిద్దరు కల్పించిన డేటా అండి. అరుణ్ అండ్ అమిత్ A1 A2 కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 27 అనమాట. సో ఇఫ్ రియా వర్క్స్ ఫర్ 6 days, అరుణ్ వర్క్స్ ఫర్ 15 days. సో రియా వచ్చి 6 days, అరుణ్ వర్క్స్ ఫర్ 15 days. అమిత్ ద రిమైనింగ్ వర్క్ వాస్ కంప్లీటెడ్ బై అమిత్ ఇన్ 21 days ఇచ్చాడండి. సో అయితే మనకిచ్చిన డేటా క్వశ్చన్లో
ఇద్దరు పర్సన్స్ రియా అరుణ్ అమిత్ ఉంది. కానీ ఇక్కడ మనకి 6, 15, 21 ఎఫిషియన్సీలు ఫిల్ చేయడానికి ఒక్కొక్కళ్ళు ఎంతెంతో తెలియదు మనం మల్టిప్లై చేయడానికి. సో ఆ కేసు కోసం ఫస్ట్ ఎల్సిఎం అయితే రాద్దాము. 27 క్యాన్ బి రిటన్ యాజ్ 3 into 9. నాకు 15 కావాలంటే 3 5s, 27 5s అండి. 27 5s దట్ ఈస్ 135 యూనిట్స్ అండి. 135 అంటే ఎఫిషియన్సీ వీళ్ళిద్దరిది కలిపి 9, వీళ్ళిద్దరు కలిపి 5 ఉందన్నమాట. సో అయితే ఇప్పుడు నాకు ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ తెలియదు కాబట్టి రియా 6 days చేసి ఎగ్జిట్ అయిపోయింది. నేను ఎలా రాస్తానంటే రియా అండ్ అరుణ్ కలిపి ఇద్దరు 6 days చేశారు. 6 days చేశాక రియా ఎగ్జిట్ అయిపోయింది. సో అరుణ్ వచ్చి 15 daysలో నేను 6 days దీంతో కలిపేసాను కాబట్టి 6కి పోతే ఇంక రిమైనింగ్ 4 + 5 9 days ఉంటాయి. సో అరుణ్ చేసిన వర్క్ 9 days, రిమైనింగ్ 9 days అమిత్తో కలిపి చేశాడని రాస్తాను. సో 21లో 9 days పోతే ఇంకా రిమైనింగ్ అమిత్ వర్క్ ఫర్ రిమైనింగ్. సో 21 9 తీసేసామంటే దట్ ఈస్ 12 అనమాట. సో 12 days అలోన్ వర్క్ చేశానని రాస్తాం అనమాట. ఏం లేదు దాంట్లో, ఇద్దరు పర్సన్స్ కలిపి ఒకేసారి రాసిన దాంట్లో ఇంటెన్షన్ ఏం లేదు. ఎఫిషియన్సీస్ ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఎఫిషియన్సీలు ఫిల్ చేస్తే సో రాద్దాం చూడండి. ఫస్ట్ 2 persons రియా అండ్ అమిత్ వర్క్ ఫర్ ఎన్ని డేస్ రాసాము? 6 days రాసాము. అరుణ్ అండ్ అమిత్ వీళ్ళిద్దరు కలిపి ఎన్ని డేస్ రాసాము? 9 days రాసాము. రియా 6 days చేసి వెళ్ళిపోతుంది. అరుణ్ వచ్చి 6 + 5 15 days చేసి అరుణ్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మిగిలిపోయేది అమిత్ ఒకడే. వీడొచ్చి మిగిలిన 12 daysలో వర్క్ కంప్లీట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు రియా అండ్ అమిత్ ఎఫిషియన్సీ రాసేద్దాం. 6 into 9 54 అయిపోతుందండి. నెక్స్ట్ అరుణ్ అండ్ అమిత్ కలిపి 5 9 into 5 45 అంటే ఇక్కడ మనకి 99 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి. సో అంటే 1 తగ్గించి 100 అనమాట. ఈ 1 + 35 టోటల్గా రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయాల్సింది 36 యూనిట్స్. 12 daysలో చేశాడంటే వీడి ఎఫిషియన్సీ ఎంత అంటే 3. సో రిమైనింగ్ అన్ ఎఫిషియన్సీస్ ఫిల్ అయితే చూడండి. అమిత్ ఎఫిషియన్సీ 3, అరుణ్ ఎఫిషియన్సీ 5, టోటల్ 5 కాబట్టి అరుణ్ ఎఫిషియన్సీ 2. సో అరుణ్ ఎఫిషియన్సీస్ 2, అమిత్ ఎఫిషియన్సీస్ 3. సో అరుణ్ ఎఫిషియన్సీ 2 కాబట్టి అవుట్ ఆఫ్ 9 రియా ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో క్వశ్చన్ అడిగింది రియాని అడిగాడు. రియా అలోన్ విల్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్. సో హోల్ వర్క్ అంటే మనం తీసుకున్న వర్క్ 135. 135 బై ఎఫిషియన్సీ వచ్చింది మనకి. రియాది ఎంత వచ్చిందండి? 7 వచ్చింది. సో దట్ ఈస్ 7 1s 65 అండి. 65 అంటే దట్ విల్ గో ఫర్ ఎనీ టైమ్స్ 9 times 63 పోతుంది. 63 పోతే రిమైండర్ 2 ఉంటుంది. 19 2 by 19 మీద కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఎగ్జాక్ట్గా చేయాల్సింది 19 2/7. నెక్స్ట్ ఓకే, లాస్ట్ ప్రాబ్లం 25th అండి. లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో చేద్దాం, ఏం మోడల్లో చూద్దాం. ఇది రేషియో ఆఫ్ ఎఫిషియన్సీస్ ఆఫ్ A and B in completing work is 3:4. Both started to work together but A left after 2 days. Another person C joins B and they together complete remaining work in 6 days. If A and B together can complete the work in 8 days, then C alone can complete the work in. Efficiencies of A and B is 3:4. Okay. Both started work together but A left after 2 days. A, B ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారు కానీ A 2 days తర్వాత వెళ్ళిపోయింది. Another person C joins B and they together complete the remaining work in 6 days. ఇప్పుడు Bకి C జాయిన్ అయింది, మిగిలిన వర్క్ 6 daysలో కంప్లీట్ చేసింది. If AB together can complete the work in 8 days. సో అసలు టోటల్ వర్క్ స్టార్ట్ చేయడానికి తెలియదు మనకి, దానికోసం ఈ డేటా ఇచ్చాడు. AB ఇద్దరు కలిస్తే 8 daysలో వర్క్ అయిపోతుందని ఇచ్చాడు. అంటే 8 days అంటే ఏంటండి? ఇద్దరు కలిస్తే 3 + 4 7 యూనిట్స్ అవుతాయని తెలుసు కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే 56. టోటల్ వర్క్ ఈజ్ 56 యూనిట్స్. ఇన్ దిస్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్ వీ డోంట్ ప్రెడిక్ట్ ద వాల్యూ ఆఫ్ టోటల్ వర్క్ యాజ్ ఎల్సిఎం, బట్ వీ ఫైండ్ ఇట్. ఇచ్చిన డేటాని బట్టి సాల్వ్ చేసి ఫైండ్ చేస్తాం అన్నమాట. సో ఇద్దరు కలిసి 8 daysలో రోజుకి 7 యూనిట్స్ చొప్పున 56 యూనిట్స్ చేస్తున్నారంటే టోటల్ వర్క్ 56 అండి. అయితే ఈ 56 యూనిట్స్లో ఇద్దరు 2 days వర్క్ చేశారంటే 2 7s 14 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి. అవుట్ ఆఫ్ 56 14 యూనిట్స్ అయిపోయాయంటే ఇంక రిమైనింగ్ 42 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేసి ఉండాలి. B and C ఇద్దరు కలిపి 42 చేస్తే 6 daysలో కంప్లీట్ అవుతుంది కాబట్టి వర్క్ ఎఫిషియన్సీ ఎంత అంటే 7. అంటే ఇక్కడ ఉన్నది రిపీట్ అయింది Bనే. B ఎఫిషియన్సీ 4 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. Bతో A కలుస్తున్న 7 అవుతున్నాయి, C కలుస్తున్న 7 అవుతున్నాయి. అంటే A అండ్ C ఎఫిషియన్సీ సేమ్ అనమాట.
అంటే ఏ 3 యూనిట్స్ చేస్తే బి కూడా 3 యూనిట్స్ చేస్తుంది. వై బికాస్ ఇక్కడ జరుగుతుంది 7లో ఎఫిషియన్సీ ఆఫ్ బి తెలుసు 4, ఇంకా సి ఎఫిషియన్సీ ఎంత ఉండాలి 3నే ఉండాలి. 4 + 3 7 అవుతుంది. ఓకేనా. సో అయితే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే దెన్ సి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ టోటల్ వర్క్ సి ఈ 56 యూనిట్స్ని సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుందో అడుగుతున్నాడు. సో సి విల్ కంప్లీట్ ఇన్ 56 బై దాని ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 7 వచ్చిందండి. సారీ దాని ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 3 కదా, ఏ ఎఫిషియన్సీకి ఈక్వల్ కదా 56/3. సో ఏం సాల్వ్ చేయలేదు మనకి, సేమ్ అట్లానే ఫ్రాక్షన్ వదిలేశాడు. ఆన్సర్ ఈస్ 56/3 days. ఓకేనా, ఆప్షన్ బి. So we had covered a different type of models and unique models from this topic time and work. So do practice one more time and then try to make a subject development on this topic. Okay, thank you all.